కోడ్ ఫైల్‌లో హ్మ్. ఈరోజు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చూద్దాం. ఫర్ లూప్ అంటే ఏంటి చూద్దాం. ఆ తర్వాత అరేస్‌లో 2 టైప్స్ ఉంటాయి. రెగ్యులర్ అరే, జాగ్డ్ అరే అని. రెగ్యులర్ అరే మాత్రం చూద్దాం. దీనికే ఎక్కువ టైం తీసుకుంటది. క్లియర్‌గా చూద్దాం ఈ టాపిక్స్ అన్నీ. నెక్స్ట్ లెంత్ వేరియబుల్ ఇన్ అరేస్ అని చూద్దాం. యాక్చువల్లీ ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయి ఉంటాయన్నమాట. సో, ఒక టాపిక్ మిస్ చేసినా ఇంకొక దానికప్పుడు కొంచెం ఎందుకిది అన్న ఒక డౌట్ వస్తది. సో, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. యాక్చువల్లీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది ఏంటంటే, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఒక వాల్యూ అసైన్ చేస్తాం అనుకుందాం. లత నువ్వు మ్యూట్ చేసుకో. మళ్ళీ డౌట్ ఉంటే ఆన్ జెయి. ఏదన్నా క్వెషన్ ఉంటే. దీంట్లో ఫస్ట్ వేరియబుల్ ఏ ఉందనుకుందాం. ఇంట్ అదేం టైపు, డేటా టైపు ఇంటిజర్ అనేసి క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? దానికొక వాల్యూ అసైన్ చేస్తున్నా 5 అని. ఓకేనా? దీన్ని నేను ఒకవేళ ఓకే. ఒక్కొక్క ఇటరేషన్‌లో గాని, ఇటరేషన్ అంటే ఒక్కొక్క లూప్ అనుకుందాం. ఒక లూప్ అనుకుందాం. ఒక్కొక్కసారికి ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే 5 ఉంది. ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ మనం పెరగాలనుకుందాం. లైక్ 6 గాను, లేదంటే 7 గాను అలాగా ఒక్కొక్క స్టెప్‌కి పెరిగేటట్టుగా, లేదంటే డిక్రీజ్ అవ్వాలనుకుందాం. లేదంటే 5 నుంచి 3 గాను, 2 గాను అంటే 2 సంథింగ్ కౌంట్ తగ్గడం గాని, పెరగడం గాని చేయడానికి యూజ్ చేసేదే ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్స్ అన్నమాట. ఓకేనా? హ్మ్. దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఫస్ట్ ఇంక్రిమెంట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. అలాగే డిక్రిమెంట్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఈ ఫస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాం. ఇంక్రిమెంట్ ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం వాల్యూ. ఓకేనా? ఫస్ట్ వచ్చి ఇప్పుడు వాల్యూ 5 ఉంది. షేర్ అవ్వట్లేదు. చేస్తున్నారా? ఓహ్! ఒక్కసారి సారీ. రోజు ఇదే మర్చిపోతున్నాను. ఒకసారి మళ్ళీ ఊరికే పైనుంచి చూస్తూ వస్తాను. జస్ట్ టాపిక్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చూద్దాం. నెక్స్ట్ ఫర్ లూప్ చూద్దాం. అరేస్‌లో రెగ్యులర్ అరే మాత్రమే చూద్దాం. ఓకేనా? ఇంకోటి జాగ్డ్ అరే అని సెకండ్‌ది ఉంటది. అది ఈరోజు చెప్తే కన్‌ఫ్యూజ్ అయితారు. కాబట్టి రెగ్యులర్ అరే మాత్రమే క్లియర్‌గా చూద్దాం. నెక్స్ట్ లెంత్ వేరియబుల్ ఇన్ అరేస్. ఇది ఎందుకు యూజ్ అయితదని కూడా చెప్తాను. లెంత్ వేరియబుల్ ఎందుకు యూజ్ అయితదని. ఆ తర్వాత ఫస్ట్ అన్నిటికి ఒకదానికి ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటుందని చెప్పాను కదా! సో, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్‌ది కొంచెం క్లియర్‌గా చూద్దాం ఫస్ట్. ఫస్ట్ టాపిక్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. దీంట్లో ఈచ్ ఇంక్రిమెంట్ అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్‌కి దాని వాల్యూ పెరుగుతా ఉంటదనమాట. ఒక్కొక్కసారి ఆ వేరియబుల్‌ని కాల్ చేస్తున్న టైంకి ఫస్ట్ 5 ఉన్నిందనుకుందాం. ఫస్ట్ ఏ అనే వేరియబుల్‌ని ఇంటిజర్ డేటా టైప్ 5 అని అసైన్ చేసేదానికి. నెక్స్ట్ టైమ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ 5 నుంచి 6కి చేంజ్ అవుతుందనమాట. 7కి. అది మనం ఇచ్చే కండిషన్ బట్టి. 1 ఇంక్రిమెంట్ అవ్వాలా? లేదంటే 2 ఇంక్రిమెంట్ అవ్వాలా? 3 ఇంక్రిమెంట్ అవ్వాలా? అని మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మన కోడ్ రాయొచ్చు. బట్ ఈ ఇంక్రిమెంట్‌లో ఒకే ఒక వాల్యూ మాత్రమే ఇంక్రీజ్ అవుతూ వస్తది. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్‌లో. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చానంటే ఒక్క వాల్యూ మాత్రమే పెరుగుతది. 5కి ప్లస్ 1 అయితది. ఓన్లీ 1 కౌంట్ మాత్రమే పెరుగుతా వస్తది. ఓకేనా? నెక్స్ట్ డిక్రిమెంట్ అంటే 1 కౌంట్ డిక్రీజ్ అయితూ వస్తది. దీంట్లో ఇంక్రిమెంట్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. సేమ్ అలాగే డిక్రిమెంట్‌లో ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఏదో సోదిలా ఉంది. ఏంది ఇంక్రిమెంట్ అంటున్నాడు, డిక్రిమెంట్ అంటున్నాడు. మళ్ళీ 2 టైప్స్ ప్రీ ఇంక్రిమెంట్ ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటి అర్థం కాలేదు కదా! ఇప్పుడు కోడ్‌లోకెళ్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తది. ఒక ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఇంక్రిమెంట్స్‌కి. డే 3 అనే ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఒక క్లాస్ నేమ్ డే 3 ఓకేనా? ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. ఒక మెయిన్ మెథడ్ ఇచ్చుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చా.
దీంట్లో ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా ఏం మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం, ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా ఏం రాస్తాము, ఒక ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్, అది ఇంటీజర్ అని క్రియేట్ చేశాను, దానికి ఒక వాల్యూని అసైన్ చేశాను 10 అని. ఓకేనా, ప్రింట్ చేసే దగ్గర ఏం చేశాను, నార్మల్ ఏని మాత్రమే ప్రింట్ చేయని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ముందుగానే ఇంక్రీజ్ చేసేయి ఆ ఏని వాడేదానికి ముందు. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే డబుల్ ప్లస్ వాడామంటే, ప్లస్ ప్లస్ అని వాడామంటే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అనమాట, ఏకి ముందు వాడితే. అదే ఏ ప్లస్ ప్లస్ని తర్వాత వాడితే పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది కూడా నేను కామెంట్ చేస్తాను ప్రస్తుతానికి కోడ్లో. ఓకేనా, ఇప్పుడు అంటే ఎలా రాస్తామని ఒక క్లారిటీ ఉంది కదా. ప్రీ ఇంక్రిమెంట్ని ఎలా రాస్తాము, పోస్ట్ ఇంక్రిమెంట్ని ఎలా రాస్తాము, దీని తర్వాత ఎగ్జిక్యూషన్కి వెళ్దాం. ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకేనా, ఇది ఏంటి 10 అనేసి ఒక కోడ్ రాశాను, అంటే ఏకి వాల్యూ అసైన్ చేశాను. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో వచ్చి ప్లస్ ప్లస్ ఏ అని ఇచ్చాను. సో 1 కౌంట్ మాత్రమే పెరిగింది. ఓకేనా, దీనికి నెక్స్ట్ ఇంకోటి రాద్దాం. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేశాను, 10 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్కి ఏమో 11 వచ్చింది, పోస్ట్ ఇంక్రిమెంట్కి ఏమో ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చి కోడ్ రన్ చేస్తే ఎంత వచ్చింది, 10 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది అంటే ముందుగానే, అంటే ఆ ఏకి ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ ఏ అని ఇచ్చేసాను అనుకో, లైక్ ఒక్క సెకండ్ నేను చెప్తాను. ఇది స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఇప్పుడు నేను రాసేది స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. యా యా. ఇక్కడ ఫస్ట్ మనం ఏ అనే వాల్యూ ఒకటి క్రియేట్ అయింది. ఏం రాసినప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చుకున్నప్పుడు ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. ఓకేనా, దీనికి ఒక బాక్స్ క్రియేట్ అయింది అనుకుందాం. ఫస్ట్ దీనికి ఒక వాల్యూ అసైన్ చేసాం, ఏ ఈక్వల్ టు 5 అని. సో 5 ఈ బాక్స్లో 5 వచ్చింది. ఓకేనా, ఏ వాల్యూ దానికి 5 అసైన్ అయింది. నేను ఇక్కడ ఏం చెప్తానంటే ప్లస్ ప్లస్ ఏ, ఇది వచ్చి ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్. ఏం చెప్తున్నావు, ముందుగానే నాకు ఏ వాల్యూకి ఒక కౌంట్ పెంచేసే అన్నాడు. సో +1 అవుతుంది, 1 కౌంటే పెరుగుతుంది కాబట్టి +1 ఏమేస్తుంది, వాల్యూ 6గా చేంజ్ అవుతుంది. ఇక్కడ సిస్ అవుట్, ఐ మీన్ నేను షార్ట్కట్లో రాసిన, ఏ ప్రింట్ చేయగానే ఏమవుతుంది అంటే ఈ వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది కన్సోల్ నీకు, ఏ వాల్యూ 6గా. అదే పోస్ట్ దాంట్లో ఏమవుతుంది అంటే, పోస్ట్ ఇంక్రిమెంట్లో ఈక్వల్ టు 5 ఇంటూ ఏం టైప్, ఇంటీజర్ టైప్, ఇలాగ ఏ క్రియేట్ అయింది, నువ్వు ఇలాగా వేరియబుల్ని క్రియేట్ చేయగానే దీని ఒక వాల్యూ 5 అని అసైన్ చేసావు. సో ఫస్ట్ 5 ఉంటుంది. నేను వచ్చి పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నా. పోస్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ ఏంటంటే ప్రస్తుతానికి 5 ఉంది, నేను ఇంక్రీజ్ చెయ్యి అన్నావు. ఓకేనా, కానీ నేనేం చేస్తున్నా ఇక్కడ సిస్ అవుట్ అని ఇక్కడే ఇచ్చేస్తున్నా, ప్రింట్ అవుని
ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చా. సో ప్రస్తుతానికి ఏమో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం సేమ్ వేరియబుల్ని మళ్ళీ కానీ ఎక్కడైనా వాడానంటే, నెక్స్ట్ టైం మళ్ళీ నేను సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటల్ అని ఇచ్చి ఏ అని వాడానంటే వాల్యూ ఏమో ఇక్కడ 6కి చేంజ్ అయి ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ లైన్లో వచ్చి 6 వాల్యూ వచ్చి దీనికి అసైన్ అయి ఉండదు. నెక్స్ట్ టైం సేమ్ వేరియబుల్ని ఎక్కడైతే కోడ్లో వాడతావో అప్పుడే నెక్స్ట్ చేంజ్ అయిన వాల్యూ వస్తుంది అనమాట. అది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు చూద్దాము కోడ్ దాంట్లో. మీకు ఇక్కడ క్లారిటీ ఉందా ఏం జరుగుతుందండి? ప్రీ ఇంక్రిమెంట్ అని ఇచ్చేసామంటే ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్లోనే దాని వాల్యూ ఏ వాల్యూని చేంజ్ చేసి దానికి అసైన్ చేసి పెడేస్తుంది. ఓకేనా? అదే నువ్వు పోస్ట్ ఇంక్రిమెంట్కి వచ్చావంటే వాల్యూ ఏమో చేంజ్ అయి ఉంటుంది 5 నుంచి 6కి 1 కౌంట్. పోస్ట్ కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడినప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం వాల్యూ 5 ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ ఏ వాల్యూని ఎక్కడైనా కోడ్లో కానీ వాడితే అక్కడ అప్డేట్ అయిన వాల్యూ అసైన్ అవుతుంది అనమాట. సార్ మీకు ఆ కోడ్ చూపిస్తా, క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే 2 స్క్రీన్లు తెలుస్తున్నాయా? కంప్యూటర్ది తెలుస్తుంది, ఇది తెలుస్తుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా లేకపోతే దీంట్లో ఏమన్నా 2 షేర్ అవుతుంటే? ఈ స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంది, మెయిన్ స్క్రీన్. ఓకే, అయితే ఇప్పుడు యా ఇప్పుడు సేమ్ థింగ్ మనం ఇప్పుడు చూసింది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదంటే ఏంటని చూద్దాం. ఐ మీన్ పోస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పి నీ ఇప్పుడు కొంత థియరీ చెప్పా కదా, అది వర్కౌట్ అవుతుందా లేదా అని. ముందులాగా పెద్దగా కనిపించట్లేదు. ఇందులో పెంచాయి బాబు కనిపిస్తుంది. లైక్ స్క్రీన్ షేర్ లాగా కనిపించట్లేదు, జస్ట్ వీడియో లాగా కనిపిస్తుంది, వేరే కంప్యూటర్ వీడియో. ఓకే ఓకే, వెయిట్ నేను పిన్ చేస్తాను. ఓకే కదా? యా నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను, దాన్ని ఏం ప్రింట్ చేయమని చెప్పాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చి 5 వాల్యూ గానే చూపిస్తుంటది, బట్ బ్యాక్గ్రౌండ్ లో దాని అప్డేట్ అయిపోయి ఉంటుంది ఈ 5 నుంచి 6కి. కానీ నెక్స్ట్ టైం వాడుతున్నాం కదా, మళ్ళీ ఏ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయని అక్కడ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, 6 ప్రింట్ అవ్వాలి మనకి. సారీ 6 అంటున్నా, ఐ మీన్ నెక్స్ట్ 1 కౌంట్ పెరిగి ప్రింట్ అవ్వాలి 11 అని. ఆల్రెడీ మన 10 కదా, 10 ఉంటుంది ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. నెక్స్ట్ టైం మళ్ళీ ఏ వేరియబుల్ని ఎక్కడైనా వాడుంటే అక్కడ అప్డేట్ అయ్యి ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. దీనిలో ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు చెప్పిన కోడ్లో? ఏంటి అర్థమైంది, డౌట్ ఏం లేదు. నీకు దిరేష్ భవ్య అర్థమైంది. ఓకే నాకు కూడా అర్థమైంది. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ చూద్దాం. ఓకేనా? ఇంకోటి క్రియేట్ చేద్దామా? ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ అర్థమైంది కదా, డిక్రిమెంట్ ఎలాగా అయిండొచ్చు అనేసి గెస్ చేయగలుగుతారా? ప్రీ డిక్రిమెంట్ ఎలా అయిండొచ్చు, పోస్ట్ డిక్రిమెంట్ ఎలా అయిండొచ్చు? మైనస్ మైనస్ ఏ మైనస్. యా సూపర్. ఇది వచ్చి ప్రీ డిక్రిమెంట్. నెక్స్ట్ వచ్చి పోస్ట్ డిక్రిమెంట్. యా ఇప్పుడు దీన్ని కోడ్ రన్ చేసి చూద్దాం మనం ఒకసారి, ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అవి చూద్దాం. ఐ మీన్ ఎందుకు పర్టికులర్ యూజ్ ఏంటని క్లారిటీ వస్తుంది మనకి.
ఓకే. డిక్రిమెంట్ అయిందా? ఇక్కడ 5 ఉండే. ఇప్పుడు మైనస్ మైనస్ ఏ ఇచ్చిన దానివల్ల 4 అయింది. నెక్స్ట్ నేను ఇంకొకసారి త్రీ ఒక్కొక్క కౌంట్ డిక్రీజ్ అవుతుందా? ఒక్కొక్కసారికి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కోడ్. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఓకే. ఫస్ట్ చూసి మళ్ళీ అదే ఇప్పుడు ఈ కోడ్ రాశాను కదా, దీని వాల్యూ ఎంత వస్తుంది అంటారు? ఫైవే వస్తుందా? వస్తుందా కాదు, గెస్ కాదు, వస్తుంది. 5 వస్తుంది. ఎందుకు చెప్పండి? మనం ఇంకొకసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు మనం అక్కడ, ఓకేనా? అందువల్ల ఇప్పుడు అదే నేను తీసేసి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గెస్ చేయండి, ఇప్పుడు ఎంత వస్తుంది అని ఆన్సర్. వస్తుంది. అందరూ అదేనా? 4 ఇంకేమైనా వస్తుందా? ఒకసారి గెస్ చేయండి. 4. రన్ చేస్తున్నాం అదే 4 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయి ఉంటుంది 3గా, బట్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తేనే దాని వాల్యూ 3కి వెళ్తుంది, ఓకేనా? ఇప్పుడు మీకు పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటని తెలిసింది. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏమన్నా అర్థమైంది, ఓకేనా? దీనిలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చూద్దాం. ఇంటి ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నా, ఓకే. దాన్ని ఏం చేశాను? ప్రీ ఇంక్రిమెంట్ చేశాను. ఇది మనం ఆల్రెడీ చూసేసాం ఎగ్జాంపుల్, ఓకే. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను, ఇది ఓకే, ఇది మనం ట్రై చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాము, పోస్ట్ డిక్రిమెంట్ చేసాం, ఇది ఓకే, నార్మల్దే, ఇది నార్మల్దే. ఇది ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. 5 ఇచ్చాను ఏకి, బి అనేది క్రియేట్ చేసాను వేరియబుల్, కానీ ఏ వాల్యూ అసైన్ చేయలేదు. ఆ తర్వాత ఏం చేశాను, ప్లస్ ప్లస్ ఏ అని ఇచ్చాను ఇది బికి. ఆ తర్వాత ఏమైతుంది, ఏని ప్రింట్ చేశాను, బిని ప్రింట్ చేశాను. ఇక్కడ ఏం జరిగింది, బిని నువ్వు ఇన్షియేట్ చేస్తున్నావు, ఓకేనా? ఏని మళ్ళీ కదపట్లేదు నువ్వు ఆడ. ఇప్పుడు ఏంటంటే 5 వాల్యూ దీనికి ఎట్లా ఉందో అదే ప్రింట్ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ టైం ఏ పిలిచినప్పుడు ఏమైంది, ఏ వాల్యూ 6 అయింది. నెక్స్ట్ టైం ఓకే, ఈ 6 వాల్యూ సేమ్ ఇక్కడ కూడా వచ్చింది. ఫైన్. నేను కన్ఫ్యూజ్ చేశానా ఇక్కడ? ఇది అర్థమైందా మీకు ఈ ప్రోగ్రామ్? ఓకే. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 5 ఇంటీజర్ బి క్రియేట్ చేసాం. నెక్స్ట్ దాన్ని ఏ ప్లస్ ప్లస్ చేసాం, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ చేసాం. కరెంట్గా దీని వాల్యూ వచ్చి 5 ఉంటుంది, 5 అసైన్ అయింది. మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఏని ప్రింట్ చేసాం. ఏ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది, సెకండ్ టైం మళ్ళీ ట్రిగర్ చేసాం కాబట్టి ఏ వాల్యూని ఆల్రెడీ 1 ప్లస్ అయింది కాబట్టి 6 వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ బి వాల్యూలో పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ట్రిగర్ అయితేనే ఏ ట్రిగర్ అవ్వట్లేదు, డైరెక్ట్గానే బీకి అసైన్ చేసాం కాబట్టి బి ఒకటే ట్రిగర్ అవుతుంది, ఏ వాల్యూ ట్రిగర్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ 5 ఉంది కాబట్టి అదే వాల్యూ ఆడ వచ్చింది అనమాట. ఇది కొంచెం క్లియర్గా కోడ్ రాసి చూద్దాం, ఓకేనా? ఏం జరిగింది అక్కడ, ఎందుకు ఇది 6 వచ్చింది, కింద మాత్రం ఎందుకు 5గా మిగిలిపోయిందని. ఏంది కోడ్, ఇంటీజర్ ఏని క్రియేట్ చేసాం, ఇంట్ బి యాక్చువల్లీ లోకల్ వేరియబుల్లో మన మెథడ్ లోపల క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది, ఒక వాల్యూ అసైన్ చేయాలి దానికి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను అంటే బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని ఇచ్చా. జస్ట్ చూద్దాం కోడ్. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చి 5 ఉంది, ఓకేనా? నెక్స్ట్ బి అనేది అని క్రియేట్ చేసుకున్నా, బట్ దీనికి వాల్యూ ఇంకా అసైన్ చేయలేదు. కింద దాంట్లో ఏం చేశానంటే బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుంది,
ప్రీ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ముందుగానే 5 అన్న వాల్యూ 6కి చేంజ్ అయిపోతుంది. ఏకి అసైన్ చేసేస్తది. కాబట్టి ఏ వాల్యూ ఇప్పుడు కరెంట్‌గా 6 ఉంటది. బి వాల్యూను 6 ఉంటది. ఓకేనా? క్లారిటీ ఉందా దీనికి? ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమైతది? ఏ వాల్యూ 6 ప్రింట్ అవ్వాలి. బి వాల్యూ 6 ప్రింట్ అవ్వాలి. 6 ఓకేనా? సేమ్ థింగ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా ఇచ్చా. దీన్ని రన్ చేసి ఇప్పుడు వాల్యూస్ ఏమొస్తుందంటారు? ఏమొస్తుంది? ఎందుకొస్తుంది ఆ వాల్యూస్? నార్మల్‌గా ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని ఇది ఇక్కడ ఈ వాల్యూ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూ ఉంటది ఈ లైన్‌లో. ఈ లైన్‌లో ఈ వాల్యూ ఉంటది. ఇక్కడ ఇది జరుగుతది. ఇది జరుగుతదని చెప్పండి. ఐ మీన్ అంటే ఎందుకంటే మీకు ఇప్పుడే మళ్ళీ ఇంకొకసారి చదివే పని ఉండదు. ఇప్పుడు గాని మీరు గెస్ చేస్తే రాంగ్ అయినా పర్లేదు. మనం కరెక్ట్ చేసుకుందాం. B5 ఉంటది. ఓకే. A6 యాహ్! ఎందుకుంటదంటావు దినేష్? ఎందుకు B5 ఉంది? బేసిక్‌గా ఆ లైన్ రన్ అయ్యేటప్పుడు హ్మ్. ఏ ఇంక్రిమెంట్ అవ్వదు. అది రన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతది. యాహ్! నేను సో, హ్మ్. లింక్ వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. సో, అది ఇంక్రిమెంట్ అవ్వదు కాబట్టి ఏ వాల్యూ 5 ఉంటది కాబట్టి అది Bలో స్టోర్ అవుతది. అది రన్ ఓకే. అయిపోయిన తర్వాత అది ఇంక్రిమెంట్ అవుతది కాబట్టి 6గా ప్రింట్ అవుతది. ఓకే. యాహ్! ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ వచ్చి 5 అసైన్ చేసాం. ఓకేనా? ఏ అనే బాక్స్‌లో 5 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ బి అనే దానికి ఏం అసైన్ చేయలేదు. దాన్ని ఏం చేస్తున్నాము? దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఆహ్, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ చెయ్యి అనేసి ఇక్కడ జస్ట్ చెప్పాము అంతే. కానీ దీని వాల్యూ ఏముంది? ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఇది ఒక వాల్యూ ఇంక్రీజ్ అయిపోయి బికి అసైన్ అయిపోయి ఉంటది. బి ఈక్వల్ టు 6 అనేసి. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం? పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఈ లెవెల్ ఆఫ్ కోడ్‌లో ఏ వాల్యూ వచ్చి 5 ఉంది. నెక్స్ట్ టైమ్ ఏ ఎక్కడైనా వాడితే అక్కడ మాత్రం 6గా చేంజ్ అయింది. అప్‌డేట్ అయిన వాల్యూ వస్తది. కానీ ప్రస్తుతానికి బికి ఏమి అసైన్ చేస్తున్నాం? పోస్ట్ ఇంక్రిమెంట్ అయినా ఏనే అసైన్ చేయమంటున్నాం. కానీ కరెంట్ వాల్యూ ఇక్కడ ఏముంది? ఏ వాల్యూ 5 ఉంది. కాబట్టి బి అన్నది ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో 5 అనే వాల్యూ అసైన్ అయిపోయింది. ఆ లైన్‌కి పర్టిక్యులర్ లైన్‌కి. కాబట్టి బి వాల్యూ 5 ప్రింట్ అయితది. నేను మళ్ళీ ఇక్కడ వచ్చి మన ఏ వచ్చి మళ్ళీ ట్రిగ్గర్ చేస్తున్నాం. కరెంట్‌గా ఉన్న ఏ వాల్యూ ఏది ఉందో అది ప్రింట్ చేయనేసి ఇక్కడ. కాబట్టి ఇది 6 ప్రింట్ అయింది. బికొచ్చి నార్మల్ బి ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి బి దాంట్లో వచ్చి ఒక 5 అనే నంబర్‌ని అసైన్ చేసేసున్నాం. ఓకేనా? దానికి ఇప్పుడు ఏకి, బికి ఇప్పుడు సంబంధం లేదు. అది ఈ లైన్‌లోనే ఈ వాల్యూ తీసుకొచ్చి బి అనే దాంట్లో అసైన్ చేసేసింది. మళ్ళీ పోయేసి నువ్వు ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు బిని ప్రింట్ చేస్తే నార్మల్ ఈ ఫోల్డర్ ఒకటి ఏదో ఒక ఫోల్డర్‌లో పెట్టున్నావు అనుకో మనీని. ఆ ఫోల్డర్‌లో మనీ మాత్రమే తీసుకొస్తది. మళ్ళీ ఎళ్లి నువ్వు ముందు ఇంట్రెస్ట్ ఇచ్చావు కదా! మొత్తం కాలిక్యులేట్ చేసి తీసుకురా అన్నట్లు ఇక్కడ జరగదనమాట. ఎందుకంటే ఇది పోస్ట్. అక్కడికి అయిపోయింది. వీటి రెండిటి మధ్య కమ్యూనికేషన్ అయిపోయింది. ఒక వాల్యూ తీసుకొచ్చి బికి అసైన్ చేశారు కాబట్టి అక్కడికి అయిపోయింది. సో, ఇక్కడ ఎంత వాల్యూ అయితే ఉందో 5 అది మాత్రమే ఇక్కడ ప్రింట్ అయితది. కాంప్లికేట్ చేశానా? అర్థమైందా ఇది? లత నీకు అర్థమైందా అది? నేను చెప్పానని? ఈ వాల్యూ 6 అసైన్ అయితుందని 5 అసైన్ అయితుందని అర్థమైంది. ఏ వాల్యూ ఎట్లా 6 అయితుంది ఇంకొకసారి చెప్పు? ఏ వాల్యూ ఎందుకు 6 అయితుంది? ఓకేనా? ఒక్క నిమిషం. ఇక నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ 5 అని క్రియేట్ చేశా. ఓకేనా? నెక్స్ట్ ఇంకో దాంట్లో ఏం ప్రింట్ చేశా? పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రింట్ చేశా. ఈ పర్టిక్యులర్ దాంట్లో. ఏది? A++ అని ఈ లైన్‌లో A++ పోస్ట్ ఇంక్రిమెంట్ చేశా. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటది? 5 ఉంటది. ఏ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ టైమ్ ఏ ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమవుతది? 5 వాల్యూ ఉన్నది ఆల్రెడీ అప్‌డేట్ అయి ఉంటది కదా! 6కి అది ప్రింట్ అయితదనమాట. నేను దీన్ని ఒక్క సెకండ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే
ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇంట్ ఏ ఈక్వల్ టు, తెలుస్తుంది కదా స్క్రీన్ ఇది? హలో, స్క్రీన్ తెలుస్తుందా? తెలుస్తుంది. యా, అంటే ఇంటి ఏ అని ఇప్పుడు నేను రాసేది కనపడుతుందా అన్నాడు. వస్తుంది. యా, ఇంటి ఏ వాల్యూ వచ్చి ఎంత 5 ఇచ్చామనుకుందాం. దీన్ని ఏం చేస్తున్నాను, సిస్అవుట్లో ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చా. సో ఇక్కడ ఏ అనేది వాల్యూ క్రియేట్ అయింది, అసైన్ చేసాం కాబట్టి 5 ఈడ వచ్చి సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను, బట్ కరెంట్గా ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఆల్రెడీ ఉన్న వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ట్రిగర్ చేస్తామో అప్డేట్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ ఏ ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ ఏం అప్డేట్ అవుతుంది, 6 ప్రింట్ అవుతుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంటి ఏ అన్న వాల్యూ 5 అయినప్పుడు ఇంటి బిని నార్మల్గా క్రియేట్ చేసుకున్నా, ఏ అనేది క్రియేట్ అయింది, ఆ బాక్స్లో 5 అన్న వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇంటి బి అనేసే ఉంది ఇట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లైన్ ఆఫ్ కోడ్లో. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్లో ఏమవుతుంది, సారీ, బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చా. కరెంట్గా ఇప్పుడు ఏంది కోడ్, ఏది ఉంది, 5 అన్నదే ఉంది. సో 5 అన్నది మాత్రమే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అయింది కాబట్టి 5 అన్నది వస్తుంది. ఈ కోడ్ అప్డేట్ అయ్యేది మాత్రం ఈడ మాత్రం అప్డేట్ అయింటుంది 6 అని. ఓకేనా? నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఏని వాడతావో అప్పుడు వచ్చి ఏ అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఈ వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది మనకి 6 అని. నెక్స్ట్ బిని ప్రింట్ చేసినప్పుడు మనం నార్మల్గా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదంతా సోదంతా చూడదు. ఇది ఇప్పుడు ఆల్రెడీ నీ దాంట్లో మెమరీలో ఏముంది, బి వాల్యూ 5 అని ఉంది. సో 5 మాత్రమే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. అంటే ఇంకా నీకు డౌట్ ఉంటే మళ్ళీ అడుగు, నీకు చెప్తాను ఇది. ఎందుకంటే ఇప్పుడు చిన్న డౌట్ ఉన్నా ఇది మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు నీకు ఇది పెద్ద డౌట్గా క్రియేట్ అవుతుంది. దీనికి ఎంత టైం తీసుకున్నా పర్లేదు, ఈ బేసిక్ కరెక్ట్గా తెలియాలి మనకి. ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, సరే అన్ని ఈ 4 టాపిక్స్ క్లియర్గా తెలియాలి మీకు. భవ్య, నీకు క్లియర్ ఉందా ఈ టాపిక్? నాకు క్లియర్ గా ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నీకు డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఇది చెప్పండి నాకు, ఏం డౌట్ ఉందా? ఇప్పుడు స్క్రీన్ అయితే తెలుస్తుంది కదా, ఇది మానిటర్ది, ఐ మీన్ కోడింగ్ది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్క్రీన్ తెలుస్తుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుందా నాది? తెలుస్తుంది, బట్ అదే పెద్దగా తెలియట్లేదు. పిన్ చేసామండి. నాకు వచ్చింది పిన్. నేనైతే పిన్ చేశాను స్క్రీన్ని. ఇప్పుడు తెలియట్లేదా స్క్రీన్? నేను జూమ్ చేసుకుంటాను. మిగతా వాళ్ళకి కూడా అలాగే ఉందా, సేమ్ భవ్య క్వశ్చన్ లాగే మీకు? ఓకేనా? నేను పిన్ చేసుకున్న స్క్రీన్. ఓకే.
మేబీ ఇండివిజువల్ నేనైతే ఎవ్రీవన్ అని కొట్టాను. మేబీ అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదేమో అందరికి. నెక్స్ట్ వచ్చి ఎక్కడ వరకు చూసాం? ఈ ఎగ్జాంపుల్ చూసాం కదా, 6, 5 వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూద్దాం. ఎగ్జాంపుల్ 7లో ఏం చేసిన, a = 5 అని తీసుకున్నా, b వచ్చి అసైన్ చేయలేదు వాల్యూ, నార్మల్గా పెట్టుకున్నా ఇంటూ b అని. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్రీ ఇంక్రిమెంట్ చేశా, ఓకేనా, ఏని మళ్ళీ ఇంకొకసారి ప్లస్ అని పెట్టి ఇది సపరేట్ అనుకోండి, ప్లస్ ఏ అనేది సపరేట్, ప్లస్ ఏ అనేది సపరేట్, ఈ మధ్యలో ఇంకొక కన్కాటినేట్ చేసా ఇవి రెండింటిని, ప్లస్ చేశా. సో ఇప్పుడు ఏమవుతుంది అని చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది, ఏ అనే బాక్స్ క్రియేట్ అయింది, ఇంటూ ఏ క్రియేట్ చేయగానే దానికి 5 అనే వాల్యూ అసైన్ అయింది, ఓకేనా. ఆ తర్వాత ఇంటి బి క్రియేట్ అయింది, బి బాక్స్ మాత్రమే ఉంది, దీంట్లో ఏం వాల్యూ లేదు ప్రస్తుతానికి. ఆ తర్వాత ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, అప్పటికప్పుడే ఏ వాల్యూ చేంజ్ అయిపోతుంది, ఇక్కడ ఎక్కడైతే వాడో ఆడొచ్చి చేంజ్ అయిన అప్డేట్ అయిన వాల్యూ వచ్చి అసైన్ అయిపోతుంది, కరెక్టా. అక్కడ ఏమవుతుంది, 5 పోయి 6 వచ్చింది, 6 వాల్యూ వచ్చి ఈ పర్టికులర్ ప్లేస్కి ఇప్పుడు 6 ఉందన్నమాట, ఓకేనా. ప్లస్ ఆ తర్వాత మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్, ఈ 6 వాల్యూని స్ట్రైక్ చేసి మళ్ళీ 7గా చేంజ్ అయ్యింది, అప్డేట్ అయిన వాల్యూ వచ్చి 7 అవుతుంది ఇక్కడ. ఏంటి బ్రో, ఏంటి ఇది ఇక్కడ 6 ఉంది, ఇది ఇక్కడ కూడా 7 అని చేంజ్ అయిపోతుంది అంటే అలా అవ్వదు. ఫస్ట్ టైం వాడినప్పుడు ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ మాత్రమే ఉంటుంది ఇక్కడ 6 అని. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ స్టెప్లో ఆ టైంలో ఏ వాల్యూ అయితే ఉన్నిందో అది మాత్రమే ఇక్కడ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వాడినప్పుడు, మళ్ళీ ఇంక్రిమెంట్ వాడినప్పుడు అప్డేట్ అయిన వాల్యూ మాత్రమే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి ప్లస్ ఏ రాసాను అనుకో, ఏమవుతుంది చెప్పండి ఒకసారి. మళ్ళీ ప్లస్ అని పెట్టి ప్రీ ఇంక్రిమెంట్ చేసా, ప్లస్ ఏ అని. అది నేను చెప్తాను, ఓకేనా. ప్లస్ ఏ అని ఒక 2 సార్లు వాడాను కదా, ఇంకొకసారి ప్లస్ ఏ అని చేస్తే ఏమవుతుంది అనేసి చూద్దాం, ఓకేనా. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇంటూ ఏ = 5 అని ఉంది, ఇంటూ బి అనేసి క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా, ఒకసారి ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నా, రన్ చేసినప్పుడు ఏమైంది, సారీ ఇక్కడ కామెంట్ తీసేసాను, ఓకేనా. ఏమైంది ఇక్కడ, ఈ వాల్యూ అప్డేట్ అయిపోయింది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి, ఏ వాల్యూ 6 గానీ అక్కడికక్కడే చేంజ్ అయిపోయింది, 6 వచ్చి బీకి అసైన్ అయింది, ఏ వాల్యూ దగ్గర కూడా 6 అసైన్ అయింది కాబట్టి రెండింటి ప్రింట్ చేసినప్పుడు ఇట్లా అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ప్లస్ ఇలా ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అప్డేట్ ఇక్కడికేమో 6 వాల్యూ ఉంది, 6 వాల్యూ బీకి అసైన్ అయిపోయింది, ఇంతకుముందు ప్రింట్ అయింది 6 ప్రింట్ అయింది, 6 ప్రింట్ అయింది, ఓకేనా. మళ్ళీ నేనేం చేస్తున్నా, మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటది, 6 ఉన్న వాల్యూ కాస్త 7గా చేంజ్ అయింది, ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తే 7 అవుతుంది, బీకి కూడా ఏం వాల్యూ అసైన్ అవుతుంది, పర్టికులర్ ఈ కోడ్ని వదిలేసండి, ఇప్పుడు ఈ వరకు వదిలేసాను. ఇప్పుడు ఇక్కడ 6 ఆల్రెడీ ఇక్కడ 6 ఇంతకుముందు ఏమైంది, అప్డేట్ అయింది 6గా అయిందా, ఆర్డర్ వరకు వదిలేసండి. ఇప్పుడు ఏ వాల్యూ 6 అనుకుందాం, 5 పక్కన పెట్టేసి, అప్డేట్ అయింది కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి 1 యాడ్ అయిపోయి ఏకి వాల్యూ ఏమైంది 7 అని అసైన్ అయిపోయింది, ఇప్పుడు బీకి ఏమైనా అసైన్ అవుతుంది, 7 అసైన్ అవుతుంది. సో ముందు ఉన్న స్టెప్లో ఏమో 6 ఉంది, 6 ఆల్రెడీ ఈడ ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ప్రీ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏమైందంటే 7 ఉంది, 6 + 7 ఏమవుతుంది 13, సో 13 ప్రింట్ అవుతుంది. అర్థమైందా. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉండొచ్చు, ఎందుకు ఇక్కడ 6 తీసుకుంది, ఎందుకు 7 తీసుకుందని. ఈ పర్టికులర్ స్టెప్ లో ఏదైతే దానికి వాల్యూస్ ఉన్నాయో అదే తీసుకుంటది, నెక్స్ట్ టైం పెరిగింది కదా అని చెప్పి ముందు ఉన్న వాల్యూస్ అన్ని చేంజ్ చేసుకుంటా రాదు. అది ఈ ఈ స్టెప్ లో మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్నది. ఇది ఓకేనా, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా ఈ ప్రోగ్రామ్. ఏం దినేష్, ఇది అర్థమైందా నీకు, ఏం జరిగింది అక్కడ అని. అర్థమైంది బ్రో. ఓకే, నీకు భవ్య అర్థమైంది. చెప్తావు నాకు ఏం అర్థమైంది నీకు అని దీంట్లో, ఈ పర్టికులర్ దాంట్లో. నేనా నువ్వే.
ఓకే. ఫస్ట్ A ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాము. హ్మ్. నెక్స్ట్ కింద B ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ A అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత Aకి అసైన్ అవుతది. సో, 6కి ఇంక్రిమెంట్ అయ్యి Aకి అసైన్ అయింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్లస్ Aలో మళ్ళీ Aని మళ్ళీ ఇంక్రిమెంట్ ఫస్ట్ మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ అసైన్ చేసాం. సో, ముందున్న 6 ఇంక్రిమెంట్ అయ్యి 7 నుండి Aకి అసైన్ అయింది. ఓకే. సో, ఇప్పుడు ఓవరాల్‌గా A వాల్యూ వచ్చేసి 7 అవుతది. ఓహ్! అవును. యాహ్! ముందు ఇక్కడ బి ఐ మీన్ ఫస్ట్ ఇక్కడ 6 అయింది. తర్వాత 7 అయింది కాబట్టి 6 + 7 13 బి వాల్యూ. యాహ్! ఏ అంతే. వాల్యూ వచ్చేసి 7 అవుతుంది. యాహ్! సూపర్. ఇక్కడ ఫస్ట్ 5 ఉన్నిందా? దాన్ని తీసుకొచ్చి ఇంక్రిమెంట్ చేసామా? ఇంక్రిమెంట్ చేసినప్పుడు దీని వాల్యూ ఏమైంది? 6గా చేంజ్ అయిందా? 6గా చేంజ్ అయిందొచ్చి Bకి అసైన్ అయింది ఫస్ట్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కదా కాలిక్యులేషన్. ఇక్కడ ఏమైంది? A అనేది ఇంక్రీజ్ అయింది 6. సో, ఇక్కడ అసైన్ చేసి 6 ఇక్కడ 6 అసైన్ చేశా. నెక్స్ట్ ఇంకోసారి ఏం చేస్తున్నా ప్లస్ Bకి ఏం జరుగుతుందో ఆ ఫంక్షన్ మాత్రమే రాస్తున్నా ఇక్కడ. 6 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్ అయింది. సో, A వాల్యూ ఏమైంది? 7గా చేంజ్ అయింది. 7గా చేంజ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఈ ఫంక్షన్‌లో ఏం జరుగుతుంది? ఇంక్రిమెంట్ అయిన Aని తీసుకొచ్చి యాడ్ చేయమంటుంది. సో, ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్‌లో A యొక్క వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ అప్డేట్ అయిన దాంట్లో 7 ఉంది. సో, 7. సో, దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు రెండిటిని యాడ్ చేస్తే 13. ఓకేనా? యాహ్! నెక్స్ట్ లత నీకు ఓకే కదా ఇది? ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్? అర్థమైందిలే. యాహ్! నెక్స్ట్ ఇది చూద్దాం. ఒకటేమో పోస్ట్ ఇంక్రిమెంట్. ఇంకోటేమో 2 పోస్ట్ ఇంక్రిమెంట్‌లు అయితే ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా దీనికి? కోడ్ రాద్దాం. B ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 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 A ప్లస్ ప్లస్. సారీ. ఫస్ట్ A వాల్యూ ఏముంది? 5. నెక్స్ట్ B అనేది ఇంకా ఏం అసైన్ కాలేదు ఈ పర్టిక్యులర్ స్టెప్‌లో. నెక్స్ట్ స్టెప్‌లో ఏమైతుంది? A పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటారండి. A వాల్యూని అప్డేట్ చేద్దాం. ఈ పర్టిక్యులర్ దగ్గర ఏమైతుందో ఇక్కడ B దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తూ వద్దాం. ఓకేనా? ఫస్ట్ A పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. పోస్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా A వాడినప్పుడు మాత్రమే అప్డేట్ అయితే అవుతుంది ఇక్కడ. దేనికి అప్డేట్ అవుతుంది? 6కి. కానీ పర్టిక్యులర్ ఈ సిట్యుయేషన్‌లో ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మాత్రం దీనికి అప్డేట్ కాకముందు వాల్యూ ఏముందో అది అసైన్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? 5. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? అడిషన్ చేస్తున్నాం. ప్లస్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏ వాల్యూ ఏముందో అది మాత్రమే వస్తది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఏ వాల్యూ ఎంత ఉంది? 6. 6 వాల్యూ తీసుకున్నా. నెక్స్ట్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా! ఒకవేళ నెక్స్ట్ టైమ్ ఎక్కడన్నా ఇక్కడైతే అప్డేట్ అయిపోతుంది 7గా. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ ఏ వాల్యూని వాడితే అప్పుడు దాని వాల్యూ 7గా ప్రింట్ అవుతుంది. ఈ ఆపరేషన్ వరకు ఇక్కడ వరకు ఏమేమి అప్డేట్ అయినాయి? ఫస్ట్ ఏమో ఏ వాల్యూ 5 ఉన్నింది. అది తీసుకునింది. పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఏం వాడుతున్నాం. సో, అప్డేట్ అయిన వాల్యూ కరెంట్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏ వాల్యూ ఏముందో అది తీసుకునింది. రెండిటిని కలిపి దీని వాల్యూ ఎంత వస్తది? 11. ఓకేనా? అది ప్రింట్ అయితది దీని వరకు. ఏ వాల్యూ వచ్చి కరెంట్ అంటే ఇంకోసారి వాడాం కదా! కరెంట్ అప్డేటెడ్ అయింది వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. చూద్దామా సేమ్ అదే వస్తుందా? ఓకేనా? ఇది క్లియర్ ఉందా ఇప్పుడు? ఏం జరుగుతుంది ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లోని? అందరూ. హ్మ్. ఓకేనా? అర్థం కాలేదంటే మళ్ళీ చూద్దాం ఇది. ఓకే. లత నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి ఇది. ఏం జరుగుతుంది? కొంచెం ఫాస్ట్‌గా చెయ్యి ఇది. ఏం అర్థమైంది నీకని? మ్యూట్‌లో ఉన్నావేమో. ఓహ్! సారీ చూసుకోలే. హ్మ్.
సో ఇక్కడ ఏ వాల్యూ 5 ఉంది, బి వాల్యూ ఫైండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ కాదు, ఫస్ట్ ఏ వాల్యూ 5 గానే స్టోర్ అవుద్ది. సో తర్వాత ఏ వాల్యూ 5 నుంచి 6 కి ఇంక్రిమెంట్ అవుద్ది ఇక్కడ. సో ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి 5 ప్లస్ 6 11 గా స్టోర్ అవుద్ది. ఇక్కడ 6 అనేది మళ్ళా సెకండ్ టైం ఏం యూస్ చేస్తున్నాం కాబట్టి అది 7 గా ఇంక్రిమెంట్ అయ్యి అవుట్పుట్ 711 గా వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ లైన్ లో మాత్రం నువ్వు ఫాస్ట్ గా చెప్పేసావు, బట్ యా నేనే ఫాస్ట్ గా చెప్పమన్నా. సరే నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. 9th వన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇది కానీ మనం చేయగలిగామంటే, కరెక్ట్ కోడ్ రాపీయగలిగామంటే ఇంకా ఈ టాపిక్ ఏడు వరకు ఆపేయచ్చు, మర్చిపోవచ్చు దీన్ని. ఫస్ట్ ఏమో ఏని ప్రీ ఇంక్రిమెంట్ చేశాడు, మళ్ళీ పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాడు, మళ్ళీ పోస్ట్ ఇంక్రిమెంట్, మళ్ళీ ప్రీ డిక్రిమెంట్, మళ్ళీ పోస్ట్ డిక్రిమెంట్, మళ్ళీ ఆ తర్వాత ఏంటది ప్రీ ఇంక్రిమెంట్. ఓకేనా, ఇది చేద్దామా? ఈ ఒక్కటి చేద్దాం, ఇంకా ఈ మొత్తం టాపిక్ అయిపోద్ది. ఇంకా ఈ చిన్న చిన్నవి ఒక 2-3 స్టెప్స్ ఏంది అని చూద్దాం అంత. ఫస్ట్ ఏం చేశారు గుర్తుపెట్టుకుంటారా? నేను టైప్ చేస్తా. ఫస్ట్ ఇంక్రిమెంట్, సారీ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ఫస్ట్ రెండు. నువ్వు ఈ రెండు గుర్తుపెట్టుకోలేత, ఐ మీన్ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకేనా భవ్య, నువ్వు పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, ఇవి రెండు గుర్తుపెట్టుకో. ధీరేష్, నువ్వు పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. ఓకేనా, నా కోడ్ చెప్పాలి మీరు. లత, ప్రీ ఇంక్రిమెంట్ ఏ ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్. షిఫ్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్. యా నెక్స్ట్ భవ్య. Post increment and pre decrement. పోస్ట్ ప్రీ డిక్రిమెంటా? Pre decrement. ఓకే ధీరేష్, ఒక నిమిషం బ్రో. నేను ఓపెన్ చేస్తాలే, అది క్లారిటీ ఖచ్చితంగా కాదు, నేను ఊరికే చెప్పా ఇంటరాక్ట్ అవుతామని. Post decrement, pre increment. యా పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, అంతేనా? మనం అంతే, ఇంకా చూద్దాం ఏం చేస్తాం అనేది. ఫస్ట్ ఏమో ఏ వాల్యూ 5 ఉంది, కరెక్టా? ఏ వాల్యూ 5 ఉంది, ఏ వాల్యూని ఫస్ట్ ఏం చేస్తున్నాం? ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో అప్పటికప్పుడే అప్డేట్ చేసేయాలి, ప్రీ కాబట్టి. ఏమిగా చేంజ్ అయింది? 6గా. ఈ పర్టికులర్ ఆపరేషన్ దగ్గర దీని వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 6 అప్డేట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్, అంటే ఇక్కడ ఏమో వాల్యూ అప్డేట్ అయిపోద్ది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడితే ఆ వాల్యూ అప్డేట్ అయిందో వస్తుంది. కానీ ఇది పోస్ట్ కాబట్టి ముందు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూనే వేసుకుంటాం ఇక్కడ 6. ఓకేనా? ఆ తర్వాత ప్లస్ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? థర్డ్ వన్, మళ్ళీ పోస్ట్ ఇంక్రిమెంట్, అంటే దీని కరెంట్ వాల్యూ ఎంత ఉందో అది వచ్చేస్తుంది ఇక్కడ, కానీ ఏ వాల్యూ అప్డేట్ అయ్యి ఉంటుంది అక్కడ, నెక్స్ట్ టైం వాడినప్పుడు అది యూస్ అవడానికి. ఏ వాల్యూ కాస్త 8గా మారింది. ఆ తర్వాత ఫోర్త్ ఆపరేషన్ ఏమడిగాడు? ప్రీ డిక్రిమెంట్, ముందుగానే దీన్ని డిక్రీజ్ చేసేయాలి. సో డిక్రీజ్ అయితే ఏమవుతుంది? వాల్యూ 7గా చేంజ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ 7గా వస్తుంది. ఇక్కడ క్లియర్ ఉందా? ఎందుకంటే ఇక్కడ ముందుగానే చేసేయమన్నారు. ఆల్రెడీ ఏ వాల్యూని ఎంత ఉందో, ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఉందో దానికి అప్పటికప్పుడే డిక్రీజ్ చేసామని ముందుగానే చేసామన్నారు. సో డిక్రీజ్ చేసి దాని వాల్యూని ఇక్కడ అప్డేట్ చేసిన. నెక్స్ట్ ఇంకో ఆపరేషన్ ఏంది? పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏం చేస్తాము? మీకు క్లియర్గా ఒకటి చెప్తాను చూడండి. ఒకవేళ ఇలా రాసుకోండి, ఏని బీని. ఒకవేళ ఇది ఎంత కాంప్లికేటెడ్ కాదు, అండ్ ఖచ్చితంగా నేర్చుకోవాలని కాదు, కానీ బట్ నేర్చిపెట్టుకుంటే మీకు బేసిక్ పర్ఫెక్ట్గా ఉంటుందని. ఒక సెకండ్,
దీన్ని ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ వరకు అయింది కదా, పోస్ట్ డిక్రిమెంట్ వరకు అయింది కరెక్టా? ప్రీ ఇంక్రిమెంట్ వరకు పోస్ట్ డిక్రిమెంట్ చేయాలి. పోస్ట్ డిక్రిమెంట్ చేయాలి. యా, పోస్ట్ డిక్రిమెంట్ అంటే దీని వాల్యూ ఏముందో అది బీకి ఇచ్చేస్తాం, 7కి ఫస్ట్, సారీ బీకి ఇచ్చేస్తాం 7 అని. మళ్ళీ ఈ పైన ఏ దగ్గరికి వచ్చి దాని వాల్యూ అప్డేట్ చేస్తాం, ఎందుకంటే నా వాల్యూని మళ్ళీ అప్డేట్ చేయి, నెక్స్ట్ టైం వాడేదానికి అప్డేట్ చేయంటున్నాను కాబట్టి మళ్ళీ లాస్ట్లో అప్డేట్ అయిన వాల్యూ నాకు ఇస్తున్నా. నెక్స్ట్ ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందు నా ఏ వాల్యూని అప్డేట్ చేసుకొని వాడుకో అంటుంది, ఓకేనా? సో ఇక్కడ ఏ వాల్యూని అప్డేట్ చేస్తున్నా 7గా, ఎందుకంటే ప్రీ ఇంక్రిమెంట్. మళ్ళీ కావాలంటే ఎక్కడైతే నీకు ఆ ఆపరేషన్ ఉందో అక్కడ వాడుకో అంటుంది కాబట్టి ఈ ఇంక్రిమెంట్ అయిన వాల్యూని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొకసారి జస్ట్ కూల్గా చెప్తా చూడండి. ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందుగానే నా ఏ వాల్యూని అప్డేట్ చేసి అని చెప్తున్నా, ఓకేనా? ఫస్ట్ 5 ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది, ముందుగా నా వాల్యూ యాడ్ ఇంక్రిమెంట్ చేసుకునేసి మళ్ళీ కావాలంటే నువ్వు దాన్ని బీకి అసైన్ చేసుకో అని చెప్తుంది ఇక్కడ ఈ పర్టికులర్ ఆపరేషన్. కాబట్టి 5 ఉన్నదాన్ని 6గా మార్చేసి ఆ తర్వాత బీకి ఎత్తుకుపోయి అసైన్ చేస్తున్నా, ఓకేనా? ఇది ప్రీ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఈ ఆపరేషన్ అయిపోయింది. సెకండ్ దానికి వచ్చా, ఇక్కడ ఏమంటుంది? పోస్ట్ ఇంక్రిమెంట్. నా వాల్యూ ఏం మళ్ళీ మార్చుకుంది, కానీ ముందైతే ఏం వాల్యూ ఉందో నా అంటే ఈ అప్డేట్ కాకముందు ఆ వాల్యూని ఫస్ట్ వాడుకో, మళ్ళీ కావాలంటే వచ్చిన వాల్యూని ఇంక్రీజ్ చేసుకో అంటుంది ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్. సో 6ని వచ్చి ఎట్లుందో అదే తీసుకొచ్చి ఇక్కడ అప్డేట్ చేసాను, మళ్ళీ నా వాల్యూ అప్డేట్ చేసుకో అంటుంది కాబట్టి 7 అని ఇక్కడ అప్డేట్ చేశాను, ఓకేనా? నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్. నేనేమంటున్నా, ముందుగానే నా వాల్యూ అప్డేట్ చేశాను, ఏ చెప్తుంది. ఇది ఈ సినారియోలో అంతా ఏనే అనమాట కమాండర్. ఏమన్నా చేస్తే ఫస్ట్ నాకు చేయి, లేదంటే తర్వాత చేయి అనేది ఇది చెప్తోంది అన్నట్లు అనుకుందాం. ఇదేమంటుంది, ఫస్ట్ నా వాల్యూ డిక్రిమెంట్ చేసేస్తాయి. ఎక్కడ ఈ పర్టికులర్ ఇక్కడ వరకు అయిందా మంది? యా, ఇక్కడ స్టక్ అయినాము. ఫస్ట్ ఆపరేషన్కి ఏమో 6 అయింది, సెకండ్ ఆపరేషన్కి ఏమో 7 అయింది కదా. నెక్స్ట్ ఆపరేషన్ అయింది మళ్ళీ పోస్ట్ ఇంక్రిమెంట్. కాబట్టి ఏమంటుంది, ఫస్ట్ కరెంట్ వాల్యూ ఏముందో అది యూజ్ చేసేసుకో, మళ్ళీ కావాలంటే నన్ను ఇంక్రీజ్ చేయండి. సో కరెంట్ వాల్యూ ఏముంది, ఏ వాల్యూ 7 ఉంది, 7 ఇక్కడ యూజ్ చేసా, మళ్ళీ ఇంక్రీజ్ చేశాను ఏ వాల్యూని. నెక్స్ట్ వచ్చామంటే ప్రీ డిక్రిమెంట్. ముందుగానే నా వాల్యూ డిక్రీజ్ చేసేసే అనింది కాబట్టి 7గా డిక్రీజ్ చేశాను. ఆ తర్వాత ఆపరేషన్లో పోయి వాడుకోమంది, సో కాబట్టి ఆ 7 తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఏముంది, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ నా వాల్యూ మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ కరెంట్ ఏం వాల్యూ ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేసుకోండి. కాబట్టి కరెంట్గా వచ్చి ఏ వాల్యూ 7 ఉంది, అది తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేశాను. ఆ తర్వాత దాని వాల్యూని 6గా డిక్రిమెంట్ చేసి అప్డేట్ చేసి పెట్టున్నా. మళ్ళీ ఏం జరిగింది, ప్రీ ఇంక్రిమెంట్ అనేది ఫస్టే నా వాల్యూని అప్డేట్ చేయమని చెప్తుంది కాబట్టి దాన్ని 7గా అప్డేట్ చేశాను. ఈ పర్టికులర్ ఆపరేషన్లో ఏ వాల్యూ ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ అప్డేట్ చేశాను. కొంచెం కాంప్లికేటెడే అన్ని, ఏదో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ముందు నన్ను అప్డేట్ చేయి మళ్ళీ చేయి అన్నట్లు సోదిగానే వెళ్ళింది. బట్ కొంచెం అర్థం చేసుకోవాలి టాపిక్. ఇప్పటికైతే నేను కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా, మీరు చెప్పండి మీకు ఎంతవరకు అర్థమైందని. ఒకసారి ఇది వాల్యూ యాడ్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడైతే మనకి ఏ వాల్యూ 7 ప్రింట్ అవ్వాలి, బి వాల్యూ 12 40. సూపర్, రన్ చేద్దామా? నైస్. అర్థమైంది ఈ టాపిక్? ఇది ఒకటే ఎవరైనా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నా కన్ఫర్మేషన్ కోసం మీకు అర్థమైందని. ఏంది రేష్, అర్థం కాలే. బ్రో ఏం లేదు, చేస్తా అన్న. ఓకే ఓకే, సో మనకి ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ ఏంది బ్రో అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది బ్రో. ఓకే, ప్లస్ ఉంటే ముందు ఎగ్జిక్యూట్ అయిపోద్ది, Yes. అవుద్ది. అదే ఫస్ట్ పోస్ట్ అంటే ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఫస్ట్ ఉన్నది ప్రింట్ అయిపోద్ది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇప్పుడు ఏ 5 ఇచ్చారు, సో బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్, ఫస్ట్ ప్లస్ ఉంది అంటే 6 అయిపోద్ది, ఫస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. అవును, యా 6 అని అప్డేట్ అయిపోయింది. సో ప్లస్ 6 ఉంది ఆల్రెడీ, తర్వాత ఏ ఉంది, సో ఏలో ఏముంది ఇప్పుడు 6 ఉంది,
సో అది మళ్ళీ అదే అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు 6 ఉంది. ఉమ్, సో ప్రింట్ అయిన తర్వాత ఏమొచ్చింది, ప్లస్ ఉంది. ఉమ్, సో ఇప్పుడు ఏ వాల్యూ 7 అవుతుంది. ఓకే. కానీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఉమ్, సో ఇప్పుడు 6+6 కానీ ప్రెసెంట్ ఏలో 7 ఉంది. అవును, సూపర్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఏ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ మళ్ళీ 7. సో మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ 8 అవుతుంది. యా, అయిపోయిందా? ఇప్పుడు ఏంది 6+7+7 కానీ ఇప్పుడు ఏలో 8 ఉంది. ఇప్పుడు ఫస్ట్ మైనస్ ఉంది. సో ఆబ్వియస్లీ డిక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ 7 8 నుంచి డిక్రీజ్ అయింది 7 అయిపోయింది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఏ ఫస్ట్ ఇప్పుడు ఏలో ఏముంది 7 ఉంది. అవును. ఫస్ట్ ఏ ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది 7. మళ్ళీ డిక్రీజ్ అయింది మైనస్ సో 6 అవుతుంది. సో ఇప్పుడు ఏ 6 ఉంది కానీ ఎగ్జిక్యూట్ అయింది 7 అయింది. సో మళ్ళీ ఫస్ట్ ప్లస్ వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి, మళ్ళీ 7. అంతే. సూపర్, అంతే. సూపర్ దిరీష్. ఇది ఒకటే ఈ కాన్సెప్ట్, ఇది కొంచెం అర్థమైంది అనుకో ఫస్ట్ లో. అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూస్తే ఏందర ప్లస్లు మైనస్, ఎందుకంటే నేను ఈ రోజు ఈ టాపిక్ చెప్పాలని చూసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యా. కానీ ఇది ఒకటి తెలిసిపోయిందంటే మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇంకా అల్లాడి చేస్తాం. ఇది యూజ్ అవుతుంది చాలా. అంటే ఎన్నిసార్లు నువ్వు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మనం ఎన్నిసార్లు వాడతామో తెలియదు, కానీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, నెక్స్ట్ టైం చూసామంటే ఏం జరుగుతుంది ప్రాసెస్ అని. ఇప్పుడు దీన్ని చెప్పండి ఏంద్ర చీమలు వెళ్తున్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది అన్ని చూస్తే. బట్ నీకు క్లారిటీ ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు, ఇది జరుగుతుంది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పోస్టా ప్రియా అన్నట్లు. సో ఈ టాపిక్ క్లియర్ అనుకుంటా అందరికి. దెన్ మనం ఏముంది, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్స్ క్యాన్ బి యూస్డ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఆన్ వేరియబుల్స్. ఇక్కడ ఏంటంటే మనం ఈ వేరియబుల్స్ మాత్రమే A++ B++ అలాగా వేరియబుల్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇక్కడ ఏం చేసినారు చూడండి, B=7++ అనేసి ఇలాగ ఇవ్వకూడదు. లిటరల్ అంటామని చెప్పాం కదా, ఏదైనా వాల్యూస్ అసైన్ అవుతుందో ఆ వాల్యూస్ ని లిటరల్స్ అంటాం. వాటికి ఇలాగా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లు పోస్ట్ కానీ ప్రీ కానీ ఏది చేయకూడదు. ఓకేనా, ఇది ఒక రూల్. నెక్స్ట్ ఇక్కడ A+++9 అని ఇచ్చాము అనుకో, ప్లస్ లో వచ్చి 9 ఉన్నట్లు అలాగేం తీసుకోదు. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది, పోస్ట్ అవుతుంది. కాబట్టి పోస్ట్ అంటే ఏ వాల్యూ 5 ఉంటుంది, ఆ 5 తీసుకోండి. 5+9 ఎంత అవుతుంది, 15 అవుతుంది, సారీ 14 అవుతుంది. ఆ 14 మాత్రమే ప్రింట్ అవుతుంది. +9 ఇచ్చాం కదా అని చెప్పేసి సంథింగ్ ఏదో డిఫరెంట్ ఆపరేషన్ అయిపోద్ది అనేసి ఏం అనుకో. అంటే దీన్ని ఇంక్రిమెంట్ చేసి ప్లస్ మనం ఏదైనా లిటరల్ కూడా యాడ్ చేయొచ్చు అన్నది ఇక్కడ ఈ పాసిబిలిటీ ఉంది అన్నది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చెప్తుంది, ఈ రూల్ చెప్తుంది. ఓకేనా, ఇది క్లియర్ కదా? ఇదంతా దానికి ఎక్స్ప్లెనేషన్ రాశాను. ఇదంతా ఎప్పుడైనా మళ్ళీ నోట్స్ చూసినప్పుడు నేను చెప్పిన దాన్ని గుర్తులేకపోయినా ఇవి చూస్తే మనకు కొంచెం అర్థం అవ్వచ్చు అని, సేమ్ ఆ ఎగ్జాంపుల్స్కి ఏమేమి జరుగుతుందని. ఒక సెకండ్. మనం ఇప్పుడు వచ్చా మెయిన్ కాన్సెప్ట్, ఫర్ లూప్ నేర్చుకున్నాం. లూప్స్ అన్ని ఒకేసారి చెప్పేయచ్చు, కానీ నేనేమనుకుంటున్నా అంటే పర్టికులర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు అరేస్ చెప్దాం అనుకున్నా. అరేస్ కి ఏమేమి హెల్ప్ అవుతాయి, అరేస్ లో ఫర్ లూప్ వాడి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ లూప్ కి ఏం కావాలి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లు అన్ని కావాలి. సో ఇప్పుడు మన ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆ టాపిక్ తీసుకొచ్చా. సో ఒక చైన్ లాగా ఉండి ఏదో ఒకటి పర్టికులర్ నేర్చుకునేటప్పుడు దాంతో పాటు నేర్చేసుకుంటే బెటర్. పర్టికులర్ దానికంటే ఒక టైం ఇచ్చి చేసుకోవడం అంటే ఊరికే లాగ్ అవుతుంది అనేసి నేను ఇలాగా సెట్ చేశాను అనమాట ఈ పర్టికులర్ క్లాస్ ని. ఓకే, ఫర్ లూప్ అంటే ఫర్ లూప్ ఇంత ముందు ట్రై చేసి ఉంటాం మనం, కానీ కొంచెం డీప్ అంటే తెలిసి ఉండొచ్చు మీకు, కానీ ఇంకోసారి చూద్దాం. ఫర్ లూప్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఆ 3 సెగ్మెంట్స్ ఏంటంటే ఫర్ అని రాస్తాము, పారాన్సిస్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో త్రీ డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనుకుందాం, 1 to 3 అని. ఫస్ట్ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఒక వేరియబుల్ని, ఈ ఐ అన్నది ఒక వేరియబుల్ సంథింగ్, ఇక్కడ ఏ కానీ బి కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు వేరియబుల్. అదే టైప్ ఆఫ్ డేటా టైప్ అని ఇక్కడన్నా మెన్షన్ చేయొచ్చు, నువ్వు కోడ్ పైన కూడా ఇంటి i=0 అని ఇచ్చేసి ఐ అనేసి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక వేరియబుల్ని, అంటే నార్మల్గా జనరల్గా అయితే ఒక వేరియబుల్ని వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నావు. డిక్లేర్ చేయడం అంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఇది ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని డిక్లేర్ చేసావు. ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇనిషియలైజ్ అంటే ఒక వాల్యూని తీసుకొచ్చి, ఒక లిటరల్ తీసుకొచ్చి దీనికి అసైన్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ సెగ్మెంట్ లో జరిగే ప్రాసెస్. ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో. ఈ సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే కండిషన్ ఇస్తావు, ఏం చేయాలి, ఈ పర్టికులర్ వరకే నువ్వు చేయాలి.
లేదంటే ఇదే నువ్వు చేయాల్సిన కండిషన్ సెట్ చేస్తావు అనమాట సెకండ్ సెగ్మెంట్ లో. ఈ సెకండ్ సెగ్మెంట్ లో నేను కండిషన్ చేస్తున్నా, నువ్వు రన్ అవ్వు, ఎక్కడ వరకు రన్ అవ్వాలి, less than 5 వరకే రన్ అవ్వు అని ఈ పర్టికులర్ దాంట్లో మనం less than or equal to పెట్టచ్చు, greater than పెట్టచ్చు, greater than or equal to పెట్టచ్చు. పాసిబిలిటీస్ చెప్తాను, ఇవన్నీ కూడా మనం ట్రై చేద్దాం ఇప్పుడు, ఏ పాసిబిలిటీలు ఉన్నాయి, ఎలా ఎలా చేయొచ్చు అని. నెక్స్ట్ ఇంక్రిమెంటా డిక్రిమెంటా అనేది మాత్రమే వచ్చి ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ సెగ్మెంట్ లో ఉంటుంది. అది పోస్ట్ ఇంక్రిమెంటా, ప్రీ ఇంక్రిమెంటా అని ఇప్పుడు మనం 4 టైప్స్ చూసాం కదా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లు, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఈ పెరాంథసిస్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ మిస్ అయింది నాకు యాక్చువల్లీ, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది, ఇక్కడ క్లోజ్డ్. దాని మధ్యలో ఇవి జరుగుతోంది, ఓకే, ఇటరేషన్స్ జరుగుతోంది. ఫస్ట్ ఇటరేషన్ కి ఒకటి ప్రింట్ ఏబిసి అని, సెకండ్ ఇటరేషన్ కి ఒకటి, అప్ టు ఎన్ని ఇటరేషన్స్, ఎన్ని సర్కిల్స్ వెయ్యాలి అన్నది వచ్చి ఇక్కడ రాస్తావు. ఓకేనా, ఏది సెగ్మెంట్స్ లో ఎక్కడి స్టార్ట్ అవ్వాలి, ఎంతవరకు వెళ్ళాలని కండిషన్, అది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలా, డిక్రీజ్ అవుతూ వెళ్ళాలా అన్నది ఇక్కడ ఇస్తావు. అది ఇంక్రీజ్ అయితే ముందుగా ఇంక్రీజ్ అవ్వాలా, ఆ తర్వాత ఇంక్రీజ్ అవ్వాలా అనేది ఈ పర్టికులర్ దాంట్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ గురించి ఇక్కడ ఉంటాయి. ఈ పర్టికులర్ బాడీలో ఉంది చూసావా, ఒక్కొక్కసారి ఇటరేషన్ జరుగుతున్నావు, ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ రన్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి నువ్వు అనేది వచ్చి ఈ బాడీ, ఈ డెఫినేషన్ అనేది ఇక్కడ ఇస్తాం ఫర్ లూప్ లో. ఓకేనా, నేను ఇప్పుడు ఒక కోడ్ రాద్దాము ఫర్ లూప్, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు అర్థమైందా లేదని అప్పుడు అడుగుతా. ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, మెయిన్ మెథడ్ తర్వాత ఏం చేద్దాం, డైరెక్ట్ ఫర్ లూపే క్రియేట్ చేద్దాం. ఫర్, ఓకేనా, ఫస్ట్ ఫర్ అని ఇచ్చుకొని ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ ఇచ్చుకున్నా. దీంట్లో 3 సెగ్మెంట్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ సెగ్మెంట్లో ఏముంటుందన్న, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా ఫస్ట్, ఇంట్ ఐ ఈక్వల్ టు, మళ్ళీ దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇనిషియలైజ్ చేయడం అంటే ఒక వాల్యూని, ఒక లిటరల్ని అసైన్ చేయడం. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది, ఇది ఫస్ట్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ ఏం చెప్పుకున్నాం, ఒక కండిషన్ ఇస్తాం, ఐ ఎన్ని టైమ్స్ వెళ్ళాలి, 10 వరకు వెళ్తుంది అనుకున్నాం. 10 వరకు less than 10 అంటే ఏంది, ఐ వాల్యూ అన్నది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఎన్ని నెంబర్స్ ప్రింట్, ఎన్నిసార్లు ఇటరేషన్స్ జరుగుతాయి ఇక్కడ, 0 1 2 3 4 5 6 7 8 సారీ 0 నుంచి 9 ఇటరేషన్స్ జరుగుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9 వరకు ఆగిపోవాలి. ఎందుకంటే less than 10 అంటే 9 వరకే ఆగిపోవాలన్నమాట. అంటే 10 ఇటరేషన్స్ జరుగుతాయి, అంటే 10 టైమ్స్ ఆ కోడ్ సేమ్ లోపల ఉన్న దాన్ని రన్ చేపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ సెగ్మెంట్, థర్డ్ సెగ్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కదా. ప్రతిసారి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఒక వాల్యూని పెంచుకుంటారా, ఐ వాల్యూని. ఇక్కడంతా నువ్వు రాసేది ఏంటంటే ఐ వాల్యూని మాత్రమే పెంచుతున్నావు. ఐ అన్నది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడ వరకు వెళ్ళాలి, 10 కన్నా less than వరకు వెళ్ళాలి. ప్రతిసారి ఏం జరగాలి, ఐ వాల్యూనే 0 నుంచి 1గా పెరగాలి. ఇంతకు చూసాం కదా, ఏ 0 అనేది అనుకో, ఏ ప్లస్ అని ఏమవుతుంది, 0 నుంచి 1గా చేంజ్ అవుతుంది. అలాగే ఇది కూడా, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రస్తుతానికి ఏమో ఐ వాల్యూ 0నే ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ లూప్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అప్డేట్ అయిన ఐ వాల్యూ ఏముంటుంది, 1 అని ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి బాడీ క్రియేట్ చేద్దాం. ఏం చేయాలని చెప్తాను ఇక్కడ ఈ ఫర్ లూప్ లోపల. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ దాంట్లో ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశా. డబుల్ కోట్స్ లో ఏం ప్రింట్ చేస్తామో ఎగ్జాక్ట్ ఏముందో అదే ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఐ వాల్యూ ఏముంది, ఏం ఉంటుందో పర్టికులర్ కరెంట్ సిచ్యువేషన్ లో ఐ వాల్యూ ఎంత ఏముంటుందో అది ప్రింట్ చేయమని చెప్తున్నా. ఓకేనా, ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో ఈ కోడ్ రన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం రన్ చేసేప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి అంటే డైరెక్ట్గా ఈ ప్లే కొట్టామనుకో రన్ యాస్, అది వర్కౌట్ కాదనమాట. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఆ క్లాస్ మీద క్లిక్ ఇచ్చి రన్ యాస్ కొట్టి మళ్ళీ జావా అప్లికేషన్ కొట్టి ఓకే చేయాలి. నెక్స్ట్ టైం నుంచి చేసుకునేటప్పుడు ఆల్రెడీ కరెంట్గా ఇది రన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఈ ప్లే బటన్ కొడితే రన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఏంది ప్రతిసారి డబుల్ స్ట్రింగ్ లో ఉంది కాబట్టి ప్రతిసారి ఇదే సేమ్ గానే ఉంటుంది ప్రతి లైన్ లో కరెంట్ ఐ వాల్యూ. బట్ ఈ డబుల్ కోట్స్ బయట రాసిన ప్లస్ దానికి ఏం యాడ్ చేయమని ఐ వాల్యూని కరెంట్ ఫస్ట్ టైం రన్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ ఈ ఫర్ లూప్ ఏం జరుగుతుంది, ఐ వాల్యూ ఏంటని చూస్తుంది, 0 అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూస్తుంది, ఐ వాల్యూ ఇప్పుడు వచ్చి 10 కన్నా తక్కువ ఉందా, యా 10 కన్నా తక్కువే కదా, ఇప్పుడు కరెంట్ ఐ వాల్యూ అంతా 0 ఉంది, ఓకే తక్కువే, సో నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈసారి స్టేట్మెంట్ని. ఆ తర్వాత నుంచి ఎక్కడికి వస్తుంది, లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఈ కోడ్ రన్ చేస్తుంది. ఈ కోడ్లో ఏం రాసిన కరెంట్ ఐ వాల్యూ ఈక్వల్ టు ఐ వాల్యూ ఏమైతే ఉందో కరెంట్ వాల్యూ అది ప్రింట్ చేయమని. సో ఫస్ట్ లైన్లో ఎంత, ఇప్పుడు కరెంట్ వాల్యూ ఐ వాల్యూ ఎంత ఉంది, 0, అది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఐ వాల్యూ 0 ఉన్నది కాస్త 1గా చేంజ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ రొటేట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి ఐ వాల్యూ వచ్చి 1 అని ఉంది ప్రెసెంట్, అది వచ్చి <10 కన్నా తక్కువ ఉందని చెక్ చేస్తుంది. ఇప్పుడు 1 అన్న వాల్యూ <10 కదా, సో ఈసారి ఈ కోడ్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ లోపలికి వచ్చేస్తుంది, థర్డ్ సెగ్మెంట్ చూడదు, ఫస్ట్ లోపలికి వచ్చి కోడ్ రన్ చేస్తుంది. కరెంట్ ఐ వాల్యూ ఎంత, 1, సెకండ్ టైం 1 ప్రింట్ అయిందా ఐ వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ చూస్తుంది ఇంక్రిమెంట్ అంటే ఏది, పోస్ట్ డిక్రిమెంట్. నెక్స్ట్ టైం ఐ వాల్యూ ఎప్పుడైతే యూస్ చేస్తామో, కరెంట్కి అయితే 1 ఉంది ఐ వాల్యూ, నెక్స్ట్ ఐ వాల్యూ ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఈ యూస్ చేస్తున్నాం ఇంట్ ఐ అని, అప్పుడు ఈ కరెంట్ 1 ఉన్నది కాస్త 2గా చేంజ్ అవుతుంది. ఆ 2 వాల్యూ వచ్చి 10 కన్నా తక్కువ ఉందా చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత లోపలికి వస్తుంది, లోపలికి వచ్చిన తర్వాత ఆ వాల్యూ ఏమవుతుంది, ప్రింట్ చేస్తుంది, కరెంట్ ఐ వాల్యూ ఈక్వల్ టు 2 అని. సేమ్ ఇలా రొటేషన్ అవుతూ వచ్చి పర్టికులర్ 9 అనుకుందాం, ఇప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ 9 అయింది, ఇక్కడ ఐ ఈక్వల్ టు 9, 10 కన్నా తక్కువ, యా 9 కన్నా తక్కువ, సో ఈసారి కూడా రన్ చేయొచ్చు. లోపలికి వెళ్తుంది, కోడ్ కరెంట్ ఐ వాల్యూ ఈక్వల్ టు 9 అని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, నెక్స్ట్ టైం ఐ వాల్యూ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో, ఐ మీన్ ఐ వాల్యూ ఎక్కడైతే ట్రిగర్ అవుతుందో అక్కడ వచ్చి 9 కాస్త 10గా చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ మళ్ళీ లోపలికి వచ్చింది ఫర్ లూప్ లోకి, ఇక్కడ వచ్చి కరెంట్ గా ఐ ఈక్వల్ టు 10 అని ఉంటుంది. ఆ 10 వెళ్ళి చెక్ చేస్తుంది, 10 10 కన్నా తక్కువ కాదు, ఆ స్టేట్మెంట్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిపోయేసి మళ్ళీ లోపలికి వెళ్ళకుండా అంతే ఎగ్జిట్ అయిపోతుంది అక్కడి నుంచి. ఇది ఫర్ లూప్ మొత్తం జరిగే ప్రాసెస్. ఫస్ట్ వచ్చిందా ఇంట్ ఐ ఈక్వల్ టు 0 చూసిందా, ఆ తర్వాత కండిషన్ చూసిందా, కండిషన్ చూసిన తర్వాత థర్డ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్ లోపలికి వచ్చి ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంక్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అయిన వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని వస్తుంది. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు ఫర్ లూప్ లో? ధీరేష్ నీకు అర్థమైందా ఇది? అర్థమైంది బ్రో. ఎక్కడైనా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అన్నట్లు ఏమన్నా అనిపించిందా? లేదు. యా, లత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏం జరిగింది ఇక్కడ? ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా, ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 0 నుంచి లూప్ అనేది స్టార్ట్ అవుద్ది. ఐ <5 ఐ ప్లస్ ప్లస్ ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసినాము, ఇక్కడ కండిషన్ చూస్తున్నాము, ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో ఈ లూప్ అనేది 5 టైమ్స్ అవుట్పుట్ ఏబిసి అనేది వస్తుంది. 6th టైం లూప్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి బ్రేక్ అయి బయట వస్తుంది కోడ్. ఓకే, యా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు నెంబర్స్ 5 నుంచి 1 వరకు ప్రింట్ అవ్వాలి, ఇది నాకు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. నేను దీన్ని డిక్రిమెంట్ యూస్ చేసుకొని, ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకొని చేశాను కదా, నేను డిక్రిమెంట్ చేసుకొని చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. అర్థమైందా నా క్వశ్చన్? ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఆ ప్రోగ్రాంలో ఏంటంటే 5 నుంచి 1 వరకు నెంబర్స్ రివర్స్ లో ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఐ వాల్యూని నేను 5 నుంచి తీసుకుంటున్నా, గ్రేటర్ దెన్ 1 అని ఇచ్చుకుంటా. కండిషన్ నెక్స్ట్ డిక్రీజ్ అవుతూ రావాలని చెప్తున్నా. సారీ, ఇప్పుడు ఊరికి జస్ట్ చూద్దాం. ఫస్ట్ నేనేం కాన్సెప్ట్ తీసుకున్నా, నెంబర్స్ 5 నుంచి 1 వరకు డిక్రీజ్ అవుతూ రావాలి, అది ప్రింట్ అవుతూ రావాలి ప్రతిసారి. సో ఈ స్టేట్మెంట్లో అయితే కరెంట్ ఐ వాల్యూ ఏముందో అది ప్రింట్ అవ్వాలని చేశాను. ఫస్ట్ టైం ఏమి ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ ఏంది 5, ఓకేనా.
ఫస్ట్ ఐ వాల్యూ 5. ఆ 5 వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఐ వచ్చి గ్రేటర్ దెన్ 1. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్, ఇది సారీ నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోద్ది కండిషన్ చెక్ చేసుకొని. ఐ వాల్యూ ఏంది, కరెంట్ ఐ వాల్యూ ఈక్వల్ టు 5 అనేది 5 ప్రింట్ అవుతుంది ఫస్ట్. కరెంట్ ఐ వాల్యూ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇక్కడ వచ్చి డిక్రిమెంట్ చేస్తుంది, ఏది పోస్ట్ డిక్రిమెంట్. ఆ తర్వాత వచ్చి ఇక్కడ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు 5 కాస్త ఏమవుతుంది, 4 అవుతుంది డిక్రిమెంట్ కాబట్టి. మళ్ళీ అది కండిషన్ చూస్తుంది 4 గ్రేటర్ దెన్ 1. అలా చూసుకొని సేమ్ అలాగే లూప్ ఇటరేట్ అవుతూ వస్తుంది. 1 వరకు ప్రింట్ అవుతుంది. 1 తర్వాత ఏం చేస్తుంది, ఇప్పుడు ఐ వాల్యూ ఐ మైనస్ మైనస్ అయిపోయి ఉంటుంది. అది ఇక్కడ ఇప్పుడు ఎంత ఐ వాల్యూ అవుతుంది, ఐ మైనస్ మైనస్ అంటే ఇంకోసారి ఐ వాడినప్పుడు 0 అవుతుంది. ఐ గ్రేటర్ దెన్ 1 కాదు, కండిషన్ బ్రేక్ అయిపోయి బయట లూప్ నుంచి బయట వచ్చేస్తుంది. ఇక్కడ ఎందుకు 2 వరకే ప్రింట్ అయిందని ఎవరైనా చెప్పగలుగుతారా? 5, 4, 3, 2 ఓకే ప్రింట్ అయింది, 1 మిస్ అయిపోయింది. ఎందుకు వై మిస్ అయిపోయింది? ఐ గ్రేటర్ దెన్ 1 రాసాం. ఐ గ్రేటర్ దెన్ 1 రాసాం. ఇప్పుడు నేను ఇప్పుడు 1 కూడా ప్రింట్ అవ్వాలనుకుంటున్నా, అప్పుడు ఏ కండిషన్? ఐ గ్రేటర్ దెన్ 0. యా, నైస్. దీని ఇంకొక లా కూడా రాయొచ్చు, ఇంకొక Equal కండిషన్ to కూడా. యా, సూపర్. ఈక్వల్ టు 1. ఓకేనా, మీకు ఇప్పుడు పాసిబిలిటీ తెలిసిందా? సేమ్ ఒకే సినారియో, దీన్ని ఇంక్రిమెంట్ చేస్తా కూడా రాయొచ్చు. ఇంక్రిమెంట్ చేస్తారా ఎలా రాయొచ్చు, 0 నుంచి వచ్చేటట్టు, లేదంటే 1 నుంచి 5 వరకు. నువ్వు ఎలాగా దాన్ని యూస్ చేసుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ కండిషన్స్ ఇచ్చేది కానీ ఐ గ్రేటర్ దెన్ 0 అన్నా ఇచ్చుకోవచ్చు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 అన్నా ఇచ్చుకోవచ్చు. అది ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ప్రతి సెగ్మెంట్ లో నీకు నచ్చినట్టు రాయొచ్చు అనమాట. కాకపోతే మన అవుట్పుట్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇది ఐ మైనస్ మైనస్ యూస్ చేసుకొని చేస్తా, ప్లస్ ప్లస్ యూస్ చేసుకొని చేయమన్నారంటే నేనేం చేయాలి? అప్పుడు ఐ ప్లస్ ప్లస్ అని పెడతా, ఇంక్రీజ్ అవ్వాల్సింది నాకు ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవ్వాలనుకుంటా, 1 నుంచే స్టార్ట్ అవ్వాలి, నాకు ఐ ప్రింట్ అవ్వాలి. ఎక్కడ వరకు వెళ్ళాలి, లెస్ దెన్ ఈక్వల్ టు 5 వరకు వెళ్ళాలి. సరేనా, సేవ్ కొడుతున్నా, రన్ చేస్తున్నా. సేమ్ సారీ ఇక్కడ వచ్చి ప్లస్ అని పడింది, మళ్ళీ ప్లస్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకేనా, మనం ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది, అంటే నువ్వు ఫస్ట్ నీకు ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసి చేయాలనుకుంటున్నానా, డిక్రిమెంట్ చేసి చేయాలనుకుంటున్నానా, నెక్స్ట్ ఏ కండిషన్ తీసుకుంటున్నానో ఒక క్లారిటీ పెట్టుకొని రాస్తే ఎట్లన్నా చేయొచ్చు. ఇదే ఫాలో అయిపోవాలి గుడ్డిగా. ఇప్పుడు ప్లస్ ప్లస్ లే, ఇప్పుడు పర్లు ప్రైమ్ అంటే అందరూ ఏం చేస్తారు, ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్. ప్రతి దాంట్లో పర్టికులర్ ఇప్పుడు మ్యాథ్స్ కోడ్ చూసామంటే ఐ ప్లస్ ప్లస్. అది చూసి మనకి ఏమైపోయింది, అక్కడికే స్టక్ అయిపోయి ఉంటాం. ఓకే, ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ పెట్టుకొని కోడ్ రాస్తున్నారేమో అనేసి. అలా కాదు, డిక్రిమెంట్ పెట్టుకొని రాయొచ్చు, పోస్ట్ ఇంక్రిమెంట్ పెట్టుకొని రాయొచ్చు, ప్రీ ఇంక్రిమెంట్ పెట్టుకొని రాయొచ్చు, ఎలానా రాయొచ్చు. నీకు ఒక థాట్ ఉండాలి, ఓకే నేను ఇది యూజ్ చేసుకొని చేయాలి, నా రిక్వైర్మెంట్ ఇదే అని. ఇక్కడికి ఓకేనా, ఫర్ లూప్ అర్థమైందా మీకు? యా, నెక్స్ట్ నెస్టెడ్ ఫర్ లూప్ చూద్దాం. ఫర్ లూప్ ఇప్పుడు ఈ రోజు ఏమైనా హెక్టిక్ గా ఉందా, అంటే ఏదైనా ఎక్కువ కంజెస్టెడ్ గా వెళ్తున్న ఫీలింగ్ వస్తుందా? చెప్తే నేను ఇంకో ఈ ఫర్ లూప్ ది కంప్లీట్ చేసి ఆపేస్తా. అరేస్ కొంచెం డెప్త్కి వెళ్తుంది, దాన్ని బట్టి ఏం చేస్తానంటే ఈ రోజుకి నెస్టెడ్ ఫర్ లూప్ చెప్తా, అక్కడికి ఆపేస్తా. మళ్ళీగా ఉంటే అరేస్ రేపు చూద్దాం. ఓకేనా, ఎక్కువ చెప్తే కూడా కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. యా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా, నా రిక్వైర్మెంట్ టేబుల్ ప్రింట్ చేద్దాం. ఓకేనా, నెస్టెడ్ ఫర్ లూప్ ఏంటంటే ఒక ఫర్ లూప్ ఉంది, ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి ఒక ఫర్ లూప్, అవుటర్ ఫర్ లూప్ అనేది ఒకటి, ఇన్నర్ ఫర్ లూప్ అనేసి ఒకటి ఉంటుంది. అవుటర్ ఫర్ లూప్ ఒక వాల్యూని హోల్డ్ చేస్తూ ఇటరేట్ చేస్తూ వస్తే, ఇన్నర్ ఫర్ లూప్ ఇంకొక వాల్యూని ఇటరేట్ చేస్తూ వస్తుంది. అది ఏంటి, ఏం ఇటరేట్ చేస్తుంది అని నేను చెప్తాను. లోపల ఇంటి జే అని తీసుకుంటున్నా, అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. యాక్చువల్లీ 2 టేబుల్ కి మనకి నెస్టెడ్ అవసరం లేదు, డైరెక్ట్ గానే చేసేయచ్చు. ఏం చేస్తానంటే నెస్టెడ్ ది నెక్స్ట్ మళ్ళీ చెప్తా, దానికి ముందు 2 టేబుల్ ఒకటి ఎలా ప్రింట్ అవుతుంది అని చూద్దాం.
స్ట్రింగ్ లోపల ఏం చేస్తానంటే 2 ఇది స్ట్రింగ్, నేను ఏం రాస్తాను అది ప్రింట్ అవుతుంది. నేను నార్మల్గా టెక్స్ట్ ఎలా ప్రింట్ అవ్వాలనుకున్నా 2 ఇంటూ అని ప్రింట్ అవ్వాలనుకున్నా కాబట్టి 2x అని ఇచ్చుకున్నా. ఇదేం కోడ్కి సంబంధం లేదు, ఇది నేను పెట్టుకుంది. స్పేస్ ఇచ్చుకున్నా అంటే 2x. నేనేం చేయాలనుకుంటున్నా, ఏదైతే ఇటరేట్ అవుతుందో ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంది కదా, 1 నుంచి నాకు 10 వరకు వెళ్ళాలనుకుంటున్నా. ఆ ఐ వాల్యూని ఇక్కడ పెడుతున్నా, ఇది స్ట్రింగ్ ఎక్స్ స్పేస్ తర్వాత ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలని పెడుతున్నా. ఆ తర్వాత నాకు ఇంకో స్పేస్ కావాలంటే డబుల్ కోట్స్లో ఒక స్పేస్ ఇచ్చుకున్నా అంటే ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఏది 1 2 3 ప్రింట్ అవుతా వస్తుంది కదా అవుట్పుట్లో, దాని పక్కన ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను రాస్తున్నా ఐ వాల్యూని ఇటరేట్ అయ్యేదాన్ని యూస్ చేసుకొని ఒక కండిషన్ రాసుకుంటున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే ఐని ఇంటూ 2గా చేస్తున్నా. ఏం జరుగుతుందండి ఇక్కడ, ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంది ఓకేనా, ఇది నార్మల్ టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఐ వాల్యూ 1 కండిషన్ చెక్ చేస్తుంది, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని. ఓకే అయిన తర్వాత కోడ్ లోపలికి వస్తుంది, సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ అని. ఏం ప్రింట్ అవ్వాలి, 2. ఇది స్ట్రింగ్ కాబట్టి ఎగ్జాక్ట్ ఏమి డబుల్ కోట్స్ ఏం ప్రింట్ చేస్తావో అది ప్రింట్ అయిపోతుంది. 2 ఉంది, స్పేస్ ఉంది, క్యాపిటల్ ఎక్స్, ఇది ఇంటూ అని పెట్టుకున్నాను, స్పేస్ ఒక స్పేస్, ఇవన్నీ ఎగ్జాక్ట్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ప్లస్ ఐ వాల్యూ ఏముంది ఇప్పుడు కరెంట్ 1 స్పేస్ ఇక్కడ ఈక్వల్ టు పెడతా, అంటే ఇది టెక్స్ట్ లాగే ప్రింట్ అవుతుంది, ఈక్వల్ టు స్పేస్ వచ్చింది. ఆ తర్వాత కరెంట్ వాల్యూ ఎంత, ఐ 1 ఇంటూ 2, దాని వాల్యూ 2 పడుతుంది అనమాట. 2 1s are 2. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్, ఐ వాల్యూ 2 ఉంటుంది. ఇది కండిషన్ చెక్ చేస్తుంది, లెస్ దెన్ ఈక్వల్ టు 2 వచ్చి లెస్ దెన్ ఈక్వల్ టు 10 అని. ఓకే 2 తక్కువే, ఇది ఓకే అయింది ఆ కండిషన్ కాబట్టి లోపలికి యాక్సెస్ ఇస్తుంది, యాక్సెస్ లోపలికి వస్తుంది. 2 ఇంటూ కరెంట్ ఐ వాల్యూ ఎంత 2 2s are అని ఇచ్చుకొని దాని తర్వాత 2 ఇంటూ 2 అవుతుంది, కరెంట్ వాల్యూ 2 ఉంది కాబట్టి. సో 2 2s are 4 అయింది. ఇలాగా అన్ని ఇటరేషన్ జరుగుతూ వస్తుంది. 9 వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది, 2 9s are 10 వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది, 10 ఐ అయినప్పుడు. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 10 కదా, అది ఓకే అయింది కదా. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఐ వాల్యూ 11 అయినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చూసినప్పుడు ఆ కండిషన్ బ్రేక్ అవుతుంది. అంతే, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పింది వర్కౌట్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే వచ్చిందా 2 టేబుల్ అన్నిటికీ? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా, ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ రాసిన దాంట్లో కానీ ఏదైనా డౌట్ ఉందా? పవి ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? లేదు. ఓకే నెక్స్టెడ్ ఫర్ లూప్ చేద్దాం, ఈ రోజుకి ఆపేద్దాం ఇక్కడికి. నెక్స్టెడ్ ఫర్ లూప్ యూస్ చేసుకొని ఏం చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్సా? ప్రైమ్ నెంబర్స్ లాజిక్ ఏమైంటది? ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 1 3 సంథింగ్ ఇలా వస్తుంది, అదే కదా, 5 6. 2 3 5 సార్. ఓకే దాని లాజిక్ గుర్తు రావాలి కానీ ఫర్ లూప్ ఇది చూద్దాం. నేను లాజిక్ చూస్తాను ప్రైమ్ నెంబర్ది, అది ఎప్పుడో స్టార్టింగ్ లో చూసా లాజిక్స్, సేమ్ మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయింటది కాబట్టి. నువ్వు చెప్పు లాజిక్ చెప్పు, ఐ కి ఒక లూప్ రన్ అవుతుంది, జే కి ఒక లూప్ రన్ అవుతుంది, ఐ మాడ్ జే చేస్తాము. ఐ మాడ్ జే మాడ్యులర్ డివిజన్ రిమైండర్ స్టోర్ అవుతుంది కదా, మాడ్యులర్ డివిజన్. ఓకే ఓకే ప్రైమ్ నెంబర్స్ అంటే రిమైండర్ ఏదైతే 0 వస్తుందో అవి ప్రైమ్ నెంబర్స్, కరెక్టా? డివైడెడ్ బై 2 చేస్తే ఈక్వల్ గా డివైడ్ అయ్యి దాని రిమైండర్ 0 వస్తే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. j ఈక్వల్ టు 0. నేను నార్మల్ గా ఫస్ట్ ఒక ఫర్ లూప్ రాసుకుంటున్నాను నెక్స్ట్ది. యాక్చువల్లీ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి నెస్టెడ్ ఫర్ లూప్ అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ప్రైమ్ నెంబరా కాదా చెకింగ్ కి కాదు, లైక్ ఈ లెంత్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయడానికి. ఓకే నేను లైక్ 1 ఒక్కసారి to 10 లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వడానికి. ఓకే 1 to 10 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి.
అప్పుడు ఒక ఫర్ లూప్ వాడుకుంటాం 1 to 10 వరకు అవుతుంది. దాని లాజిక్ ని ప్రింట్ చేసే దగ్గర వాడితే సరిపోతుంది. ప్రైమ్ మెంబరా కాదా అని చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఓకే. 2 అన్నది ప్రైమ్ నంబరా కాదా? 2 అన్నది తీసుకొని 10 వరకు అన్ని డివైడ్ అయితే దేనికి అది డివైడ్ అవుతుంది అది రాయడం అదేనా? ఒక్క నిమిషం నేను క్లిక్ చేస్తా. మామూలుగా ఐ అనే దాన్ని 1 to 10 వరకు రన్ చేస్తాము. జేని ఐ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఒకవేళ నువ్వు ట్రై చేస్తా అంటే ట్రై చెయ్యి. నేను జస్ట్ చూస్తున్నా లాజిక్ ఏంటని చూస్తున్నా ఫస్ట్. ఓకే. 2 నుంచి లిమిట్ తీసుకొని ఇంక్రిమెంట్ అవుతూ జరుగుతుంది ఒక దాంట్లో. నెక్స్ట్ దాంట్లో ఇంకొక నెస్టెడ్ దాంట్లో ఏం జరుగుతుంది? 2 నుంచి అవుతుంది ఈక్వల్ టు 2 హ్మ్. నువ్వు ట్రై చేస్తావా ఒకసారి? నాకెందుకో మైండ్ పని చేయట్లేదు. ఒకసారి చూస్తున్నా నేను గూడా. భవ్య? నేను ట్రై చేస్తున్నా. వచ్చాక చెప్తా. లైక్ ఓకే. ఓకే. నెస్టెడ్ దాంతోనే. యాహ్! నేను జస్ట్ లాజిక్ చూస్తున్నా. ఫస్ట్ వీడేం తీసుకున్నాడు? ఇంట్ నంబర్ వచ్చి ఇంట్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాడు నమ్ అనేది. 2 నుంచి స్టార్ట్ అవుతుంది. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 వరకు. ఓకే. 100 నంబర్స్‌తో చూస్తున్నాడు. ఆ నంబర్ అక్కడ వరకు ఇటరేట్ అవ్వాలి ఒక్కొక్కసారికి. నెక్స్ట్ దాంట్లో యాక్చువల్లీ ప్రైమ్ నంబర్ అంటే ఆ నంబర్‌తోన్నా డివైడ్ అవ్వాలి. 1తో అవ్వాలి. లేదంటే ఆ నంబర్‌తో సేమ్ డివైడ్ అవ్వాలి. అది కాకుండా ఇంకే నంబర్‌తో డివైడ్ అయినా అది కాదు అని. అదేనా ప్రైమ్ నంబర్? అంతే. డివైస్ విత్ 1 అండ్ ఇట్సెల్ఫ్. ఓకే. ఓకే. నేనేం చేస్తానంటే మన లాజిక్ ఏంటి? 1తో ఆబ్వియస్‌లీ అయితది కదా! 1తో ఆబ్వియస్‌లీ అవుతది. ఏ నంబర్ అయినా 1తో డివైడ్ అయితది. 1తో అన్నా అవ్వాలి. సేమ్ నంబర్‌తోనే అవ్వాలి. అది కాకుండా ఇవి రెండిటితో కాకుండా ఇంకే నంబర్‌తో అయినా అది నాట్ ఎ ప్రైమ్ కదా! నేనేం చేస్తానంటే ఇంట్ అనేది 2 నుంచి స్టార్ట్ అయితది. మనం ఎన్ని నంబర్స్ చెక్ చేద్దాం? 10 నంబర్స్ వరకు చెక్ చేద్దామా? ఎన్ని నంబర్స్ వరకు చెక్ చేద్దాం? ప్రైమా కాదా అని? ఒక 20 నంబర్స్ చెక్ చేద్దాం. ఓకేనా? ఇంక్రిమెంట్ అయితూ రావాలి. ఫస్ట్ ఏమో 2 నుంచి చెక్ చేసేస్తా. 2 నంబర్ ప్రైమా కాదా? అన్నదానికి ఈ ఫస్ట్ ఉన్నది ఔటర్ ఫర్ లూప్‌ని యూజ్ చేస్తున్నా. 2 అన్నది ప్రైమా కాదా? 2 అన్నది నెక్స్ట్ ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ పెడుతున్నా. ఫర్ ఈ లూప్‌లో ఏం చేస్తానంటే ఇంకో వేరియబుల్‌ని తీసుకుంటున్నా. ఈ వేరియబుల్ ఏం హోల్డ్ చేస్తదంటే ఇక్కడి నుంచి ఏవైతే వాల్యూ వచ్చిందో లోపలికి కరెంట్ వాల్యూ ఎంత? 2 ఈ ఫర్ లూప్‌లో ఉన్నది. ఆ ఫర్ లూప్‌లో ఉన్న 2ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తది. ఇంట్ 2 ఈ 2ని ఏం చేస్తామంటే 1 to 10 నంబర్స్ వరకు డివైడ్ చేద్దాం. సేమ్ నంబర్ ఐ, జే
ఒక్క నిమిషం, నేను ఫస్ట్ కోడ్ రన్ చేసుకొని వస్తా. ఇది స్టార్ట్ అవ్వాలి 10 వరకు. బ్రో లైట్ దానికి ఫూ కూడా వాడాలనుకుంటాను. యా లాస్ట్ లో కండిషన్ చెక్ చేస్తాం, అది 1 కన్నా 2 అండ్ నాది కోడ్ రన్ అయింది, చూపించమంటే చూపిస్తా. యా చూపించండి. బట్ లైక్ యా నువ్వు స్క్రీన్ షాట్ చేయి. అంటే దాంట్లో నార్మల్ గా మనము ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం కదా, అది ప్రైమా కాదా చెక్ చేస్తా ఉంటాం. ఇందాక లైక్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కదా, సో ప్రతి లూప్ లో లైక్ i ఒకటి j ఒకటి రన్ అవుతూ ఉంటది, దాన్ని చెక్ చేస్తాం. ఒకవేళ మాడ్యులర్ డివిజన్ ఈక్వల్ టు 0 అయింది అంటే అది డివైడ్ అయినట్టు కదా. అవును. ఓకే, నా స్క్రీన్ షేర్ చేయలేదు. అంటే లైక్ ఇందులో మనం చాలా మాట్లాడుకోలేదేమో. నార్మల్ గా ఫస్ట్ ఒక ఫర్ లూప్ ని రన్ చేస్తాము. మనం 10 వరకు ప్రింట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 10 వరకు రన్ చేస్తున్నాం. ఓకే. అయితే ఫస్ట్ మనం అది ప్రైమా కాదా చెక్ చేసుకోవడానికి ఒక దాన్ని ఫస్ట్ ప్రైమ్ అని ఇచ్చుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ హాఫ్ వరకు రన్ చేస్తాం. ఎందుకంటే లైక్ ఇది j ని మాడ్యులర్ డివిజన్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ i మాడ్యులర్ డివిజన్ 2 అంటే 0 వచ్చింది అంటే అది ప్రైమ్ నెంబర్ కాదు అన్నట్టే కదా. అంటే మొత్తంలో ఇప్పుడు ఈ i ని ప్రతి దాంతో చెక్ చేస్తాము. ఒకటి 0 వచ్చినా లైక్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. యా అర్థమవుతుంది, నువ్వు చెప్పు. అంటే నాకు అర్థమైంది, నీకు చెప్తా మళ్ళీ. ఇప్పుడు i అనేవి మనకున్న లెంత్, j అనేది ఆ లెంత్ లో ఉన్నది మొత్తం చెక్ చేస్తున్నాం మనం. ప్రతి దాంతో మాడ్యులర్ డివిజన్ చేస్తున్నాం. సో ఒకటి డివైడ్ అయినా కూడా అది ప్రైమ్ నెంబర్ కాదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే. ఇంక ఎక్స్ట్రా ఒకటి డివైడ్ అయినా కూడా అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఒకటి ఈక్వల్ టు 0 వచ్చినా సరే మనం స్టేట్మెంట్ ని బ్రేక్ చేస్తాం. లేదు అలా అంటే ఇది ఫాల్స్ చేసి స్టేట్మెంట్ ని బ్రేక్ చేస్తాం. అలా ప్రతిసారి అవుటర్ ఫర్ లూప్ ని మనం చెక్ చేస్తాం. ఎక్కడైతే అవుటర్ ఫర్ లూప్ లో ఇది ట్రూ ఉందో అదే మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. బికాజ్ ఒకసారి డివైడ్ అయినా కూడా మనం దాన్ని ఫాల్స్ చేసేస్తున్నాం కాబట్టి. ఓకే,
నేను ఇప్పుడు చెప్పనా అంటే నాకు తెలిసింది నేను ఇప్పుడు కూడా క్లారిటీ రాలా నాకు ఆ లాజిక్ మర్చిపోయాను యాక్చువల్లీ ప్రైమ్ కి ఏందని బట్ బేసిక్లీ మనం ఇవన్నీ ఆల్రెడీ మాడ్యులర్ డివిజన్ ఇఫ్ ఇవన్నీ ఇంకా చెప్పుకోలేదు కాబట్టి వేరే ప్రోగ్రామ్ చేసుకుందాం లేదంటే అట్లని కాదు ఇది పర్టికులర్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం ఏం జరుగుతుందని ఫస్ట్ మనం ప్రైమా కాదా అని చెక్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు 2 అనేది ప్రైమా కాదా అనేది ఎట్లా చూడాలంటే సేమ్ నెంబర్ తో అవ్వాలి డివిజన్ లేదంటే 1 తో అవ్వాలి ఇదే ఉండాలి అది కాకుండా ఇంక ఏ దేంతో అయినా డివైడ్ అయ్యింది అనుకో ఒకవేళ అది ప్రైమ్ కాదు కరెక్టా ఇప్పుడు 3 అనుకుందాం 3 అన్నది 1 టేబుల్ తో డివైడ్ అవుతుంది లేదంటే 3 టేబుల్ తో డివైడ్ అవుతుంది ఓకేనా అది కాకుండా ఇంకేది టేబుల్ తో డివైడ్ అవుతుందా అవ్వదు కరెక్టా సేమ్ నెంబర్ అయి ఉండాలి 1 అయి ఉండాలి ఇంకేదైనా అవుతుందా అంటే అవ్వదు ఇంకోటి ఏంటంటే నువ్వు అక్కడ ఫర్ లూప్ లో i/2 అని ఇచ్చావు i/2 ఎందుకని ఇచ్చావంటే ఇప్పుడు నేను 2 టేబుల్ i అన్నది ఇప్పుడు ఏంది 2 టేబుల్ చెక్ చేస్తుంది పైన 2 టేబుల్ది i/2 ఎందుకు తీసుకుందంటే జేలో ఇప్పుడు 2 టేబుల్ ని 2 కన్నా హాఫ్ ఉన్నాయి ఇప్పుడు అది కాదు 6 అనుకుందాం నెంబర్ i వాల్యూ ఇప్పుడు 6 టేబుల్ కి చెక్ చేస్తున్నావు సారీ 6 నెంబర్ కి ఇది ప్రైమా కదా చెక్ చేస్తున్నావు 6 నెంబర్ అన్నది 6 లో హాఫ్ ఎంత 3 టేబుల్ మించి దేంట్లో నువ్వు 6 టేబుల్ ని డివైడ్ చేయలేవు అంటే రిమైండర్ 0 వచ్చేలాగా దేంతో చేయలేవు 3 వరకే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు 8 అనుకుందాం 8 అన్నది 4 నెంబర్ వరకే నువ్వు దాన్ని డివైడ్ చేసి 0 తేవగలుగుతావు రిమైండర్ ని దాని తర్వాత దేంతో చేసినా చేయలేవు 5 టేబుల్లో 8 వస్తుందా రాదు 6 టేబుల్లో రాదు ఏ టేబుల్ వరకు వస్తుంది 4 టేబుల్ వరకే 4 2 8 వస్తుంది అర్థమైందా 16 తీసుకున్నా కానీ సేమ్ అంతే 16 లో హాఫ్ ఎంత 8 టేబుల్ వరకే నువ్వు 16 నీకు కనబడుతుంది రిమైండర్ 0 వచ్చేకి మన ఊరికే కోడ్ వేస్ట్ కదా అనవసరంగా 9 టేబుల్ చెక్ చేస్తారు 10 తో చెక్ చేస్తారు డివైడ్ చేయడానికి 11 ఇవన్నీ వేస్ట్ కదా అనవసరంగా ఊరికే లూప్స్ తిరుగుతూనే ఉంటాయి కదా అందుకే నా కండిషన్ తీసుకుంటాం అనమాట n/2 అన్నది ఎందుకంటే పర్టికులర్ నెంబర్ నాకు సగం వరకు చెక్ చేస్తే చాలు ఇప్పుడు 20 చెక్ చేస్తున్నా నేను 20 అన్న నెంబర్ ని అది ప్రైమా కాదా అని 20 అన్నది 11 టేబుల్ పైన వచ్చి అది ఎట్లా డివైడెడ్ కాదా అనేది లాజిక్ అనమాట మ్యాథమెటికల్ గా లాజిక్ అది 11 టేబుల్ 20 రాదు 12 టేబుల్ నుంచి రాదు 10 టేబుల్ వస్తుంది 10 2 20 సో మేబీ ఛాన్సెస్ ఉంటే 1 నుంచి చెక్ చేసుకుంటే 10 వరకు చూడు అంతే దాని తర్వాత 11 నుంచి 20 వరకు అసలు ఉండదు 20 అనేది మనకు తెలిసిందే సేమ్ దాంతో ఎట్లయినా సేమ్ నెంబర్ డివైడెడ్ బై సేమ్ నెంబర్ వచ్చి 0 వస్తుంది 1 కి 0 వస్తుంది మిగతాది కనుక్కునేది మాత్రం హాఫ్ కన్నా తక్కువ ఉంటుంది దాంట్లో మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి డివైడ్ అయ్యి రిమైండర్ 0 వచ్చేకి అందుకని మనం అక్కడ j<= n/2 అని తీసుకుంటాం అర్థమేనా యా నాకు ఇప్పుడు లాజిక్ గుర్తొచ్చింది బట్ నీకు అదే కోడ్ ఉంది యాక్చువల్లీ దాన్నే నేను చెప్తాను చూడు ఏంటని ఫస్ట్ ఫర్ లూప్ లో ఏం చేస్తున్నాం అంటే ఇంట్ i=2 టేబుల్స్ ఏం చూసుకుంటుంది 2 టేబుల్ నుంచి 10 టేబుల్ వరకు సారీ టేబుల్స్ అని వస్తుంది నాకు 2 నెంబర్ నుంచి నెంబర్ 2 నుంచి 10 నెంబర్స్ వరకు ఇది ప్రైమా కాదా చెక్ చేస్తుంది ఫస్ట్ 2 అనే నెంబర్ ని ప్రైమా కాదా చెక్ చేసేకి కోడ్ రాస్తున్నాం ఫర్ లూప్ లో ఫస్ట్ i=2 i<=10 అంటే 10 నెంబర్ వరకు వెళ్ళాలి ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటూ అది మళ్ళీ కోడ్ లోపలికి వచ్చిన తర్వాత నీకేం కనబడుతుంది అక్కడ సెకండ్ లైన్ లో ఐ మీన్ లైన్ 6 లో బూలియన్ ఈస్ ప్రైమ్ = ట్రూ నార్మల్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసుకొని దానికి ఫస్ట్ గా ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేసాం ట్రూ అని ఈస్ ప్రైమ్ ట్రూ అనేసి ఇచ్చేసా అది సపరేట్ పెట్టేసా అది నార్మల్ కోడ్ ని సెట్ చేసుకోవడానికి ఆ లైన్ పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ లో ఏం చేస్తున్నానంటే డివైడ్ చేయాలి కదా ఫస్ట్ ఐ లూప్ లో మాత్రం ఏం చేస్తున్నాం ఒక నెంబర్ తీసుకుంటున్నాం 2 అన్నది లోపలికి వచ్చిన తర్వాత ఆ 2 నెంబర్ ని డివైడ్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క నెంబర్ తో ఇప్పుడు 1 తో డివైడ్ అవుతుంది తెలుసు సేమ్ నెంబర్ తో డివైడ్ అవుతుంది తెలుసు మిగతా నెంబర్ తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి ఆ కండిషన్ ఏది నెంబర్ 8 లో లైన్ 8 లో j=2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఎందుకు 1 నెంబర్ తో డివైడ్ అవుతుందని ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి 1 ని ఎక్స్క్లూడ్ చేశాను నెక్స్ట్ సేమ్ నెంబర్ తో అవుతుందని తెలుసు సగం కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ తో అవ్వదని తెలుసు కాబట్టి నెక్స్ట్ కండిషన్ ఎక్కడ వరకు దాన్ని డివైడ్ చేయాలి 2 నుంచి నెంబర్ తో స్టార్ట్ అయ్యి 2 డివైడెడ్ బై 2 చేస్తాం రిమైండర్ 0 వస్తుంది నెక్స్ట్ 2 డివైడెడ్ బై 3 చేస్తావు రాదు 4 చేస్తావు అలాగే ఎప్పటి వరకు వెళ్తుంది సగం వరకే వెళ్తుంది అర్థమైందా కండిషన్ 2 తీసుకుంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది 6 అనుకుందాం ఐ వాల్యూ ఇప్పుడు ఐ వాల్యూ లోపలికి వచ్చింది j=2 ఫస్ట్ స్టార్ట్ డివైడెడ్ దేంతో చేయాలి j వాల్యూ 6 డివైడెడ్ బై 2 చేయాలి
ఓకేనా? ఆ కండిషన్ ఫస్ట్ చూస్తది. 2 అన్నది లెస్ దెన్ ఏది i/2 అన 6 డివైడెడ్ బై 2 ఎంత? 3. ఓకేనా? 3 వరకు 3 టేబుల్ వరకే 2 టేబుల్, 3 టేబుల్ మాత్రమే ఇప్పుడు చెక్ చేయాలి జే లూప్‌లో. అర్థమైందా? ఫస్ట్ 2 టేబుల్ లోపలికొచ్చినప్పుడు అంటే డివైడ్ చేసినప్పుడు ప్రైమ్ 6 అన్నది ప్రైమ్ కాదు. ఎందుకంటే 2 టేబుల్‌తో కూడా డివైడ్ అవుతుంది. 1 సెకండ్ నేను ఫుల్ క్లారిటీతో ఇది చెప్పేసి ఇంక ఆపేద్దాం. కొంచెం నన్ను బేర్ చేయండి. ఇది మాత్రం స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నా. 1 సెకండ్. ఈ కోడ్‌ని. అమ్మో! అది ఫుల్ స్క్రీన్ పెట్టవా ఒకసారి? నేను స్క్రీన్‌షాట్ తీసుకుంటా దాన్ని. ఫుల్ స్క్రీన్ మీన్స్ అది డ్రాగ్ చేయవా? కన్సోల్‌ని కిందకి పెట్టావా? నేను మీకు కోడ్ కాపీ పేస్ట్ చేసి చాట్‌లో పెట్టినా. లేదు, లేదు. నువ్వు ఇదే పెట్టు. నేను దీంట్లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నువ్వు ఓకే. ఒక్కసారి ఆ కన్సోల్‌ది ఉంది కదా కింద, అది డ్రాగ్ చేయి కిందకి. అండ్ కోడ్ ఉన్నది మాత్రం పెద్ద లేకపోతే ఏం చేస్తదో తెలుసా? ప్రైమ్ నంబర్ అని హైలైట్ అవుతుంది చూసావా? ఆ ప్రోగ్రామ్ నేమ్ ఆడ. డబుల్ క్లిక్ దాని మీద. పైన ప్రైమ్ నంబర్ అని హైలైట్ అవుతుంది కదా పైన. కొంచెం పైన. అహా! లెఫ్ట్ సైడ్‌ది కాదు. నీకు కోడ్ ఇప్పుడుందా? కోడ్‌ది ఉందా? దాని పైన ప్రైమ్ నంబర్ అని ఉంది చూసావా? రైట్ సైడ్‌కి రా. రైట్ సైడ్. నేను కనిపిస్తున్నాను కదా! స్క్రీన్‌లో. దీని మీద డబుల్ క్లిక్ చెయి. ప్రైమ్ అన్న దాని మీద డబుల్ క్లిక్ చెయి. ఇప్పుడు అది మాత్రమే మాక్సిమైజ్ అవుతది యాక్చువల్లీ. అవ్వట్లేదా అది? లైక్ నా స్క్రీన్ ఒకసారి చూడు. నేను చూపిస్తా. యాహ్! అంతే, అంతే. యాహ్! నేను ఒక్కసారి నా స్క్రీన్ షేర్ చేస్తా ఇప్పుడు. సర్లే కోడ్ రాసేద్దాం. ఒక్క నిమిషం. సారీ. ఫస్ట్ ఫర్ లూప్ ఏముంది? కోడ్ ఇది ఉంది. మెయిన్ మెథడ్ ఉందా? సెకండ్ దాంట్లో మనం ఏం చేస్తున్నాము? 2 టేబుల్ నుంచి ఒక 10 టేబుల్ వరకు నంబర్స్‌ని చెక్ చేస్తున్నాం. ఇది ప్రైమా కాదా అని. ఇదొచ్చి నంబర్స్‌ని చెక్ చేయడం 2 నుంచి 10 వరకు. ఓకేనా? దాని తర్వాత ఇంకో ఫర్ లూప్ వస్తది. ఆ ఫర్ లూప్‌లో వచ్చి జే ఈక్వల్ టు మనము ఎట్లైనా మనం 1 నుంచి స్టార్ట్ అయితదని మనకు తెలుసు. ఏది ఇంటీజర్స్. ఐ మీన్ 1తో డివైడ్ అవుతుందని ఆల్రెడీ తెలుసు. కాబట్టి దాన్ని ఎక్స్‌క్లూడ్ చేసి 2 నుంచి డివైడ్ చేసుకుంటూ వచ్చి ఎక్కడి వరకు జే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు i/2 అంటే i నంబర్‌కి ఇప్పుడు 2 నంబర్ వచ్చిందనుకో సగం వరకే చెక్ చేస్తది. 2లో సగం ఎంత 1. 1 ఎక్స్‌క్లూడ్ అయిపోయింది కాబట్టి అది ఇంకా అది 2 తీసుకుంటే కన్‌ఫ్యూజింగ్ ఉంటది. నెక్స్ట్ 4 తీసుకుందాం. ఇప్పుడు 4 అనే నంబర్ లోపలికొచ్చింది. i అన్న వాల్యూ 4 అని ఉంది. 4ని
డివైడెడ్ బై 2 చేస్తారు ఫస్ట్. జే వాల్యూ 2 ఉంది. ఆ 2 వెయిట్ ఫస్ట్ కోడ్ రాసేస్తా. సారీ, ఈ రోజు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాను మిమ్మల్ని. నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తాను చెప్పగలుగుతారా ఎవరన్నా? n ఈక్వల్ టు 0. ఓకే, నేను కండిషన్ ఇవ్వలేదు ఇక్కడ. ఫస్ట్ ఏం చేయాలి? ఐ
ఇది ఎందుకు 2 సార్లు ప్రింట్ అయింది? 8 4 6 6 నేను ఇక్కడికి ఆపేస్తా ఈరోజు. ఊరికి టైం వేస్ట్ అందరికి. నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ప్రైమ్ నంబర్స్ ని, మళ్ళీ ఈ మొత్తం కోడ్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యాక్చువల్లీ ఇది కోడ్ కి రిలేటెడ్ కాదు, మా లాజిక్, ఆ లాజిక్ మిస్ చేస్తున్నా. ఓకే బ్రో. యా, నేను ఇది ఫుల్ క్లారిటీతో రేపు చూద్దాం. ఇది నేను ఎక్కడ మిస్టేక్ రేపు చేస్తున్నా. ఉంటుందా క్లాస్? రేపు ఉంటుందా క్లాస్ అంటే? రేపు సండే. చదివేదే మనం 1 గంట. ఏమంటారు రేపు పొద్దు క్లాస్ మరి? ఉంది. యా వి ఏమంటారు? కెన్. ఎందుకంటే 1 అవర్ చూద్దాం. ఎందుకు బ్రేక్ ఇచ్చామనుకో ఇంకా మళ్ళీ ఓకే. ఒక రోజు రెస్ట్ వల్ల మళ్ళీ నెక్స్ట్ డే రావాలంటే కుదరదు. ఈ 30 డేస్ మాత్రం నేను కరెక్ట్ గా 30 డేస్ లో జావా కంప్లీట్ చేద్దామని. థర్డ్ డే ఆఫ్ క్లాస్ పెట్టడం అవుతుందా? ఆఫ్టర్నూన్. రేపు నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది 8 to 2. యా 1 సెకండ్. యా చేద్దాం. అందరూ ఒకసారి మీ టైమింగ్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారో చెప్పండి. ధీరేష్ ఓకే ఆఫ్టర్నూన్